ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారి అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన వాణి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. మేడం గారు ధ్యానాంధ్రప్రదేశ్ నుండి ధ్యాన జగత్ వరకు మన బుక్లో ఎడిటర్గా వర్క్ చేస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు ఈరోజు మన ఛానల్కి వస్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు అండ్ సరిత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వైజాగ్ మాస్టర్స్ అందరూ కలిసి చాలా బాగుందండి పేరు, ఫర్ యూ యూ ఫర్ ఎవర్ లాగుంది, చాలా బాగుంది. అండ్ మరి ఈ యొక్క ప్లాట్ఫామ్ కి నన్ను ఈ రోజు నా జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఇలా పరస్పరం మన యొక్క జ్ఞానవంతమైన మాటలను పంచుకునేటువంటి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ధన్యవాదాలు. సో ఈ రోజు మరి ఫర్ యూ ధ్యాన యూట్యూబ్ నిర్వాహకులు మరి మనం పత్రిజీతో నా అనుభవాలు అనేది పంచుకోమని ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఎందుకంటే పత్రిజీతో ప్రయాణం అంటేనే అదొక ఇంటలెక్చువల్ ప్రయాణం, మేధోపరమైన ప్రయాణం అన్నమాట. ఏదో ఆషామాషిగా మనకు ప్రయాణం చేయడానికి జనరల్ గా టికెట్ కొనుక్కోవాలి, అదే మనకు ఎలిజిబిలిటీ కదా, టికెట్ కొనుక్కోవాలి కదా. ఈ టికెట్ కోసం మనము ఎన్నో జన్మల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ జన్మలో పత్రిజీ తోటి కలిసి ప్రయాణం చేయడానికి టికెట్ వచ్చింది మనకి ఈ జన్మలో. సో ఎంతటి అదృష్టవంతమైన జన్మ కదా మనది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అయ్యో మనం రామాయణ కాలంలో ఉన్నామా లేదా, రాముడితోటి కలిసి ఉన్నామా లేదా, ద్వాపర యుగంలో మరి కృష్ణుడితోటి కలిసి ఉన్నామా లేదా, మరి ఆ సాయిబాబా తోటి కనీసం కలియుగంలో సాయిబాబా తోటి కలిసి ఉన్నామా లేదా, కలిసి ఉంటే ఎంత బాగుండేది అని నాకు ధ్యానంలోకి వచ్చే వరకు నాకు అనిపించేది. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అసలు నేనెవరో నాకు అంత అద్భుతంగా అర్థమైంది. పత్రిగారితోటి చేస్తున్న ప్రయాణంలో అప్పుడు నాకేమర్థమైందంటే మనం అంతా ఆల్రెడీ త్రేతాయుగంలో ఆ రాముల వారితోటి కలిసి ఉన్న వాళ్ళమే, ఆల్రెడీ ద్వాపర యుగంలో ఆ యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ తోటి కూడా కలిసి ఉన్నాము. మరి ఈ కలియుగంలో కూడా సాయిబాబా లాంటి గొప్ప గొప్ప మాస్టర్లతోటి కలిసి ఉన్నాం కాబట్టే ఈ రోజు పత్రిగారి సమక్షంలో ఉండగలుగుతున్నాము, వారు అందిస్తున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము, వారి అడుగులో అడుగు వేస్తూ మహా ప్రయాణం కూడా చేస్తున్నాము అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత అసలు నిజంగా మనం ఎంత గొప్ప వాళ్ళము అని నాకు అర్థమైంది. ఎందుకంటే గురువు ఎంత గొప్ప వాళ్ళైతే వాళ్ళ శిష్యులు అంత గొప్ప వాళ్ళు అవుతారనమాట. సో పత్రిగారు ఎప్పుడు అంటుంటారు, నేను ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చొని ఉన్న మాస్టర్ని. పత్రిగారు తన గురించి చెప్తారనమాట ఎప్పుడు కూడా, నేను ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చుని ఉన్న మాస్టర్ని. మరి నా దగ్గరకు మీరంతా వచ్చారంటే మీరు కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కే కదా వచ్చారు, కాబట్టి మీరంతా కూడా నా అంత గొప్ప మాస్టర్స్ అని చెప్తారు. అసలు ఏ గురువు చెప్తారండి? మామూలుగా నేను ముందు వెళ్తుంటాను, ఆయనకు అందరు ఫాలో అవ్వండి అని చెప్తారు, ఏ గురువు అయినా కానీ. కానీ పత్రిగారు ఎప్పుడు కూడా అలా తనను ఫాలో అయ్యే వాళ్ళంటే ఇష్టపడకపోయేవారు సార్. ఎప్పుడు కూడా తనతో పాటు కలిసి అడుగులు వేస్తూ తనతో పాటు ప్రయోగాలు చేసే వాళ్ళంటే సార్కి చాలా ఇష్టం ఉండేది అనమాట. సో అది సరి అయిన గురువు యొక్క లక్షణం. అంటే అందరినీ గురువుల్లాగా తీర్చిదిద్దేటువంటి గొప్ప గురుతత్వం పత్రి సార్ది. సో శిష్యులను ఎంటేసుకొని తిప్పే గురువు కాదు మన గురువు. చాలా చాలా కరాఖండిగా ప్రతి ఒక్కళ్ళను కూడా మాస్టర్స్, యు ఆర్ ద మాస్టర్స్ అని చెప్పే గురువు పత్రిజీయే. ఎందుకంటే 2004 మే 29వ తేదీన 2004 ఏప్రిల్ 19వ తేదీన నేను ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ డే ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ డేనే నాకు అసలు ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకంటే గత అన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో గుళ్ళు తిరిగాను, మా అమ్మ వెంట ఎక్కడికెక్కడికో తీర్థయాత్రలు చేసి వచ్చాను, అన్ని చేశాను. కానీ అవన్నీ చేసినప్పుడు కూడా కలగనటువంటి అనుభూతి నాకు ఫస్ట్ డే ధ్యానంలో కూర్చొని 2 గంటల ధ్యానంలో నాకు శరీరం అంతా తేలికగా కావడం, బరివెక్కిపోవడము,
అసలు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ రావడము అసలు జన్మలో జరగలేదు అటువంటిది. ఆ రోజు ఆ 2 గంటల సమయంలో నాకు జరిగిన అనుభవంతోటి నాకు అర్థమైంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు ధ్యానం అంటే అని అనిపించింది. ఆ తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించింది నాకు 2 గంటల ధ్యానం. సో, ఇదేదో చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఆ తర్వాత నేనెక్కడైతే ధ్యానం నేర్చుకున్నానో మధుమోహన్ గారని ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే నేను ధ్యానం చేశాను. ఏప్రిల్ 19, 2004 నా బర్త్‌డే కంటే ఎక్కువగా నాకు అదే గుర్తుంటదనమాట. ఎందుకంటే నేను పునర్జన్మ చెందిన రోజది. కాబట్టి నేను పుట్టినప్పుడు నాకేం తెలియదు. నా ప్రయాణం ఎలా సాగింది? నేను ఫస్ట్ టైమ్ ఈ భూమిని ఎలా చూసాను? ఈ ప్రపంచాన్ని ఎలా చూసాననేది నాకు గుర్తులేదు కానీ, నేనెప్పుడైతే 2004లో ధ్యానం చేశానో, అసలు నాకు ఈ ప్రపంచమే కొత్తగా కనిపించింది. అండ్ నాకు నేనే కొత్తగా కనిపించడం జరిగిందనమాట. సో, అందుకే నేను నా పునర్జన్మ చెందిన రోజును నేనంత బాగా గుర్తుపెట్టుకుంటాను. వెంటనే ధ్యానం అయిపోగానే వాళ్ళ లైబ్రరీలో ఉన్న పుస్తకాలలోంచి ఫస్ట్ 'తులసీదళం' అనే పుస్తకం తీసి చదివాను నేను. ఒక్కొక్క పేజీ తిరిగేస్తా ఉంటే చదువుతా ఉంటే, నాకలా ఇంత అద్భుతంగా రాశారు. ఇంత ధైర్యంగా ఒక్కొక్క వ్యవస్థ గురించి రాశారు. ఎవరా అబ్బా! ఇంత గొప్ప హీరో అనుకోని, అప్పుడు నేను అట్ట మీద బొమ్మ చూసాననమాట. ఫస్ట్ బుక్ తిరిగేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అట్ట మీద బొమ్మ చూసి, ఫస్ట్ టైమ్ నా జీవితంలో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైమ్ నేను నాకు తెలవకుండానే పత్రి గారిలో ఉన్న భూతత్వానికి సరెండర్ అయిపోయినానన్నమాట. అప్పటి వరకు సార్‌ని చూడాలా, ఏం చూడాలి. ఫస్ట్ పత్రి గారి ఫోటో చూడడం ఫస్ట్. అంత సరెండర్ అయిపోయినా అన్నమాట. అంతటి గురుత్వ భావన నాలో కలిగింది. ఒక గౌరవమైన భావన నాలో కలిగింది 'తులసీదళం' పుస్తకం చదవగానే. ఒక్కొక్క పేజే ఉంటది కాబట్టి అక్కడే నిలబడి మొత్తం తిరిగేసానన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టము. నేనెక్కడ మా నాన్నగారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆ ఆ ఊళ్ళో మా ఇంటి పక్కనే ఒక లైబ్రరీ ఆటోమేటిక్‌గా అలా కలిసొచ్చేదన్నమాట. అలా నేనెప్పుడు ఆ లైబ్రరీకి వెళ్ళడము, పుస్తకాలు చదవడం అట్లా నాకు చదవడం ఒక హాబీ కాబట్టి సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇమ్మీడియేట్‌గా పుస్తకం తీసుకొని 'తులసీదళం' అనే పుస్తకమే ఫస్ట్ తీసుకున్నానన్నమాట. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఉన్న 'నక్షత్ర మిత్రులు' అనే పుస్తకం తీసుకొని ఇంటికెళ్ళి ఎలా చదివానంటే ఆ 'నక్షత్ర మిత్రుల' పుస్తకము అసలు చదవడము, ధ్యానం చేయడం, చదవడము, ధ్యానం చేయడము. మొత్తం రాత్రి తెల్లవార్లు కూర్చొని మర్నాటికల్లా పుస్తకం ఫినిష్ చేశాక అసలు చిన్న ఫస్ట్ 'తులసీదళం' చదవగానే నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్నటువంటి అనేకానేక సందేహాలకు ఆ బుక్‌లో నాకు ఎటువంటి అద్భుతమైన సమాధానాలు లభించాయంటే నాకు ఇట్లా ఆత్మ తృప్తి కలిగిందనమాట. ఇది కదా పుస్తకం అంటే అనిపించింది. ఆ తర్వాత 'నక్షత్ర మిత్రులు' చదివిన తర్వాత అసలు అంటే నా ఫ్రమ్ ఏంటి? నా టు ఏంటి? అంటే నేను ఎక్కడి నుంచొచ్చాను? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? ఇక్కడుండి ఏం పని చేయాలి? ఈ మూడింటి పట్ల నాకు క్లారిటీ వచ్చిందండి. అంటే ఒక ఉత్తరానికి టు అడ్రెస్, ఫ్రమ్ అడ్రెస్ అండ్ దాని మీద ఒక మ్యాటర్ ఉంటేనే కదా! ఆ ఉత్తరానికి వాల్యూ. అప్పటి వరకు నాకేం వాల్యూ లేదు. అంటే నాకు నేనే వాల్యూ ఇచ్చుకోలేకపోయేదాన్ని. ఏంటి లైఫ్ అనేది నాకేం అర్థం కాకపోయేది. కానీ ఎప్పుడైతే 'నక్షత్ర మిత్రులు' పుస్తకం చదివానో నా టు అడ్రెస్ ఏంటి? నా ఫ్రమ్ అడ్రెస్ ఏంటి? అసలిక్కడ నేను చేయాల్సిన పనేంటి? అసలు ఆ లెటర్ మీద ఏం మాట రాయాలి? ఇవన్నీ విషయాలు నాకు అర్థమైన తర్వాత అసలింక నాకు కొత్త బంగారు లోకం చూసినంత అద్భుతంగా అనిపించిందనమాట. యెస్! దీనినసలు వదలగూడదు. ఇదేదో చాలా శాస్త్రీయంగా ఉంది అని అప్పటి నుంచి నేను 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ కంటిన్యూ చేశాను. ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఈరోజు ఒక్కరోజు చేసేసి మానేద్దాంలే. ఇట్లాంటివి మస్తు చేసినాము. ఏదో చేయడము, మానేయడము, చేయడం, మానేయడం అట్లనే కదా అనుకోని మా వారి బలవంతం మీద వెళ్ళిన దాన్ని 41 డేస్ దాన్ని నా అంతట నేను నా ఇష్టంతోటి కంటిన్యూ చేశాననమాట. ప్రతిరోజు ధ్యానానికి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు చేయొద్దు అంటే అక్కడికక్కడికి కంప్లీట్‌గా నా మైండ్ డోర్‌లు పెట్టి లాక్ చేసేసి కూర్చునేదాన్ని. అంతే కదా! ఇంత పొద్దున్న 5 గంటలకు అక్కడ ఉండాలి అంటే 4 గంటలకు లేసి ఇంట్లో రెడీ అయ్యి ఓ 10 కిలోమీటర్లు కార్ డ్రైవ్ చేసుకుంటే అక్కడికి పోయిందాన్ని. అక్కడ కూర్చొని మళ్ళీ ఇంట్లో ఏం జరుగుతుంది? లేకపోతే పని మనిషి వచ్చిందా రాలేదా? పాలోడొచ్చాడా రాలేదా? అని నేను ఆలోచిస్తే అంత దూరం వెళ్ళడం వేస్ట్ కదా! అదేదో అక్కడే ఉంటే పోతది కదా! అలా నా మైండ్‌కి నన్ను నేను ఆహ్, అంటే నేను ఎడ్యుకేట్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని అలాగే కూర్చునేదాన్ననమాట. నేను ఇదెందుకు చెప్తున్నా అంటే నా గొప్పతనం అని చెప్పటం లేదు. ధ్యానం చేసినప్పుడు మనలో అలాంటి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ తోటి కూర్చోవాలి మనం. యెస్. గంట సేపు కూర్చుందాం. ఏం ఆలోచించొద్దు.
ఎలాంటి ఆలోచనలను మనం ఎంకరేజ్ చెయ్యొద్దు అని చెప్పి మన మైండ్ కున్న అన్ని డోర్లను బంద్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి మనం. అప్పుడే మనకు ఆ ధ్యానంలో మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. లేకపోతే మనం 10 గంటలు చేసినా ఇంకా ఇంకా ఆలోచన చేసుకుంటూనే కూర్చుంటాం అన్నమాట. సో, మనము ఎలాంటి ఇన్‌పుట్‌ను మైండ్‌కి ఇస్తున్నామో తెలిస్తే అంత చక్కగా మనలో ఒక కుదురనేది వస్తుందన్నమాట. మనం కూర్చున్నామంటే ఫినిష్, ఇంకా మనకు ఈ ప్రపంచంతోటి సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోవాలన్నమాట. అత్రి గారు అదే చెప్తారు. అభ్యాసము, వైరాగ్యము అంటే ఏంటంటే, వైరాగ్యము అంటే ఏదో కాషాయం బట్టలు కట్టుకొని కుటుంబాలను వదిలిపెట్టి దేశం మీద పడడం కాదు. ఈ ప్రపంచంతోటి, ఈ బాహ్య ప్రపంచంతోటి ఒకింత కట్ చేసుకోవడం అన్నమాట. అంటే కళ్ళు కాసేపు ఒక గంట సేపు ధ్యానం చేద్దాం అనుకున్నప్పుడు, ఆ గంట సేపు వైరాగ్యంతోటి ఉండడం అంతే. గంట సేపు బాహ్య ప్రపంచంతోటి రాగబంధాలన్నీ తెంచుకోవడం. పర్మనెంట్‌గా తెంచేసుకొని హిమాలయాలలోకి వెళ్ళిపోవడం గాదు. ఈ గంట సేపు నేను బాహ్య ప్రపంచంతోటి నాకెలాంటి సంబంధాలు లేవు. ఎవ్వరి గురించి ఆలోచనలు నాకు అవసరం లేదు. నా గురించి గూడా ఆలోచన అవసరం లేదు. కూర్చుందాం, శ్వాసను గమనిద్దాం. అంతే. శ్వాస ఎక్కడికి పోతుంది, ఎక్కడికొస్తుంది చూద్దాం. దాని యొక్క గమనం ఎలా సాగుతుంది చూద్దాం. ఇంత స్ట్రిక్ట్‌గా మనతోటి మనం ఉన్నప్పుడు జరగాల్సిందనేది చక్కగా జరుగుతదనమాట. అందుకు నేను చెప్తున్నా. అలా నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకున్నాననమాట. చేసుకొని అలా 41 డేస్ పూర్తయ్యేసరికి శారీరకంగా అంతకు ముందు ఎన్నో 2 ఏళ్ల నుంచి నాకేవేవో ఉండేవి హెల్త్ ఇష్యూస్. పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూసే ఉండేవి. చెప్పుకోలేనంత ఆహ్, హ్మ్, చెప్పుకోగలిగినంత పెద్దవి గాదు. అలా అని వదిలేసేంత చిన్నవి గాదన్నమాట. బట్ డాక్టర్‌ల దగ్గరికి పోవడం, మందులేసుకోవడం, ఓ పెద్ద సర్జరీనే సజెస్ట్ చేశారు డాక్టర్లు. అలాంటి సర్జరీ కండిషన్‌లో ఉన్న నేను 2 ఇయర్స్ నుంచి నానా రకాలుగా బాధపడిన నేను ఆ 41 డేస్‌లో ఎంతటి ఆరోగ్యం అంటే అసలు నా జన్మలో అటువంటి అంత ప్రశాంతంగా నేను తినలేదు, పడుకోలేదు. అలాంటి మంచి హెల్త్ నేను పొందడం జరిగింది 41 డేస్‌లో. దాని వెనక ఉన్న సైన్స్‌ని గూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత చక్కగా పుస్తకాలు చదువుతూ ఆ 41 డేస్‌లో ఎన్ని బుక్స్ చదివేదాన్నో నేనైతే ఎవ్రీ డే ఒక బుక్కు. ప్రతి పుస్తకాన్ని చదవడము, ధ్యానం చేసుకోవడం. చదవడము, ధ్యానం చేసుకోవడం. అంటే చదివిన దాన్ని అసిమిలేట్ చేసుకోవడం. ఆ చదివిన దాంట్లో నాకు నచ్చిన దాన్ని ఆచరించడం మొదలుపెట్టడం. ఇలా 41 డేస్ కంప్లీట్‌గా నేల నుంచి ఒక అడుగు పైన అలా తేలుతున్నట్లు ఆ స్లో మోషన్‌లో ఉంటాయి కదా సినిమాలలో. అలా ఉన్నానండి నేను. అప్పుడు 41 డేస్‌లో హెల్త్ మంచిగా అయింది. మెంటల్‌గా నాకు ఎంత చక్కటి క్లారిటీలంటే అంతకు ముందు చిన్న చిన్న విషయాలకు గూడా నేను టెన్షన్ పడిపోయేదాన్ని. స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. అసలు ఆ స్ట్రెస్ ఎక్కడ పోయిందో, ఆ టెన్షన్ ఎక్కడ పోయిందో, మైగ్రేన్ హెడేక్ ఉండేది. అదెక్కడ పోయిందో ఏమి అసలు ఎంత అద్భుతంగా అయిందంటే అంత అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఆత్మకు అసలు ఆనందం అంటే ఏంటి? మరి మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఆనందం కాకపోతే ఏమొస్తుంది? సో, అలాంటి అద్భుతమైన స్థితికి వచ్చానన్నమాట 41 డేస్‌లో. అప్పటి వరకు పత్రికని చూడనే లేదు నేను. జస్ట్ నా పాటికి నేను చేసుకుంటూ పోతున్నా అంతే. అలా అయిన తర్వాత దాదాపు 2 మంత్స్ తర్వాత ఏప్రిల్ 19థ్, మే 29థ్ అంటే ఆల్‌మోస్ట్ 40, 45 డేస్ తర్వాత ఆహ్, అంతకు ముందే నేనేం చేశానంటే, నా హెల్త్ ఇష్యూస్ కోసం ఎప్పుడు పోయినట్టే డాక్టర్ దగ్గరికి చెకప్‌కి వెళ్ళాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే డే 1 లోనే వాళ్ళంతా చెప్పడం జరిగింది. శాకాహారమే తీసుకోవాలి అన్నప్పుడు డిసైడెడ్ ద హోల్ ఫ్యామిలీ డిసైడ్ చేసుకున్నాం. యెస్ వి విల్ బి వెజిటేరియన్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ మూవ్‌మెంట్ అనుకున్నాం అన్నమాట. రేపటి నుంచో, ఎల్లుండి నుంచో, వచ్చే నెలనో, పండగ తర్వాతనో అనుకోలే. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మనం అందరం కూడా వెజిటేరియన్స్ ఉంటాము అని హోల్ ఫ్యామిలీ డెసిషన్ తీసుకున్నాం. మా ముగ్గురు అమ్మాయిలు, నేను, మా వారు అందరం గూడా. సో, ఆ తర్వాత ఇంటికొచ్చి చెప్పిన తర్వాత, ఇలా మేము ఇక్కడ నుంచి ఈ రోజటి నుంచి, ఈ క్షణం నుంచి వెజిటేరియన్స్ గానే ఉందాము అని మా అత్తగారితోని చెప్పిన తర్వాత 92 ఇయర్స్ ఆవిడ. ఆవిడ ఉండి ఒకటే చెప్పింది. మీరందరూ ఏం తింటే నేను అది తింటాను అని చెప్పేసేసి. అలా ఆవిడ ఫస్ట్ వెజిటేరియన్ అయింది. ధ్యానం ఏం చేయలేదు కానీ. బట్ ఆవిడ బీపీ తోటి బాధపడుతూ ఉండేది. ఆ తర్వాత మెల్లిగా ఆవిడ ధ్యానం చేసి, ఆవిడ 25 ఇయర్స్ నుంచి బీపీ గోళీలు వాడుతున్న ఆవిడ బంద్ చేసేసింది. ఎందుకంటే ధ్యానంతోటి అన్ని తగ్గిపోతాయి గదా! నేను 41 డేస్‌లో మందులు, మాకులు అన్నీ మానేసేసి వెజిటేరియన్‌గా ఉంటూ, చక్కగా పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ, నా నన్ను నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఆవిడ నా కళ్ళారా చూసింది కదా! ఎందుకంటే ఊరికే డాక్టర్ దగ్గరికి పోవుడు, బెడ్ రిడెన్ అయి ఉండుడు ఇవన్నీ ఆమె చూసింది కాబట్టి, నాలో ఉన్న మార్పును ఆమె కూడా చూసారు చక్కగా మా అత్తగారు గూడా. అలా 41 డేస్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్‌లు చేయించుకున్నా నేను.
అన్ని నార్మల్ రిపోర్ట్స్ అన్నమాట. డాక్టరే ఆశ్చర్యపోయి ఇక నుంచి ఆ ధ్యానం ఏందో మీరే కంటిన్యూ చేసుకోండి. అదేంటో నాకు కూడా చెప్పండి అంటే ఆవిడ కూడా చెప్పి అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ అని ఉండేది కదా పుస్తకం. ఆ పుస్తకం ఆవిడకి ఇచ్చి మేడం మీరు కూడా చెయ్యండి అని చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత ఎన్నో సార్లు నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ ధ్యానం గురించి చెప్పడానికి వెళ్ళాను తప్ప నాకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి పోవాల్సిన అవసరం నాకెప్పుడు పడలేదన్నమాట. సో ఇలా 41 డేస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 మంత్స్ గడుస్తున్న సమయంలో మే 29th రోజు అక్కడ స్పిరిచువల్ ఇండియాలో ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ కి పత్రి గారు వస్తున్నారు. ఏదో స్పిరిచువల్ ఇండియా కొత్త ఆఫీస్ ఇనాగ్రేషన్ కి పత్రిజీ వస్తున్నారు. మీరు ఒకవేళ పత్రి గారిని కలవాలి అనుకుంటే అక్కడికి రాండి అని చెప్పారనమాట. మధుమోహన్ గారు చెప్తే సరేలే అని మా ఫ్యామిలీ అందరం పిల్లలతో సహా అందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళగానే అక్కడ ఫస్ట్ పత్రి గారు నాకు కనిపించగానే ఒక సాయిబాబా లాగా దర్శనమిచ్చారు నాకు ఫస్ట్ పత్రి గారు. ఆ చుట్టూ సారు చుట్టూ ఒక పెద్ద కాంతి తోటి ఇట్లా వెలిగిపోతూ సార్ ఫేసు అసలు నాకు ఒరే నేను సాయిబాబాని చూస్తున్నానా అన్నంత అనిపించిందనమాట. నాకు ఒక క్షణం సాయిబాబా తోటి నేను కలిసి ఉన్నానన్న ఫీలింగ్ వచ్చేసింది. దూరం కూర్చొని ఉన్నారు. సార్ క్లాస్ చెప్తున్నారు. అక్కడ సారు ఫస్ట్ సార్ నోటి నుంచి నేను విన్న మాట ఏంటంటే, వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ మాస్టర్? ఒక మాస్టర్ యొక్క గుర్తులేంటి అని చెప్తున్నారన్నమాట ఆ రోజు క్లాస్. అదే క్లాస్ ఫస్ట్ సార్ నోటి నుంచి వినడము, అసలు ఎలా ఉండాలి ఒక మాస్టర్? ఆ మాస్టర్ యొక్క పనితీరు ఎలా ఉండాలి? ఆ మాస్టర్ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది చెప్తున్నారన్నమాట అక్కడ. అంటే నాకనిపించింది అది నాకే చెప్తున్నారేమో. యెస్. నన్ను నేను ఒక మాస్టర్ లాగా తీర్చిదిద్దుకోవడానికే నేను ఈ గురువు దగ్గరికి వచ్చాను అని ఫస్ట్ టైమ్ సారి నోటి నుంచి విన్న ఫస్ట్ మాట అన్నమాట అది నేను. ఆ తర్వాత ఎన్నో విషయాలు వినడం జరిగింది. అక్కడి నుంచి ఇంక మా ప్రయాణం సాగడం మొదలైంది. పత్రి గారిని దూరం నుంచే నేను ఆహ్, దర్శించుకున్నాను. నమస్తే పెట్టాను. ఆ తర్వాత ఎన్నో సార్లు ఎన్నో ప్రోగ్రామ్‌లకు వెళ్ళినప్పుడు అంత వేలాది మందిలో పత్రి గారు షేక్ హ్యాండ్ దొరికిందంటే చాలు నా అదృష్టం అన్న స్థితిలో ఉండేదాన్ని. నా పుస్తకాలు నేను చదువుకుంటూ ఉండేదాన్ని. ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాన్ని చదువుతూ ఉండేదాన్ని. అసలు ఈ పుస్తకాన్ని చదవడమే నా అదృష్టము అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఆ సందర్భంలో ఊరికే ఒకసారి సరదాగా అప్పుడు నేను టీచర్‌గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని ఒక స్కూల్‌లో. అయితే మా స్కూల్‌లో పిల్లలతోటి ఒక స్కిట్ వేయించుదామని స్కూల్ డే ప్రోగ్రామ్‌కి మన ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్‌లో 'ద అన్‌యూజువల్ కోర్ట్' టార్కోమ్ సెరాయిడ్ ఆరియాన్ గారిది ఒక పుస్తకం అన్నమాట. చిన్న పుస్తకము. దాంట్లో జంతువులు తమ వేదనను తెలియజేస్తూ ఉంటాయి. విశ్వ న్యాయస్థానంలో న్యాయాధికారి వాళ్ళ వేదనను విని మనుషులు వాళ్ళ పట్ల చేస్తున్న దాష్టికాలకు శిక్షలు వేస్తూ ఉంటాడన్నమాట. సో దానిని సరదాగా పిల్లలతో చేయించొచ్చని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి, మళ్ళీ ఆ బుక్ ఇయ్యడానికి వెళ్ళినప్పుడు, ఆ నాగలక్ష్మి మేడం గారు ఉండేవారు అప్పుడు ఎడిటర్‌గా. ఆ మేడంకి నేను రాసిన స్క్రిప్ట్ ఇచ్చిన. మేడం దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూడండి. నేను ఇట్లా మా పిల్లలతోటి ఏయించుదాం అనుకున్నాను అని చెప్పంటే, అప్పుడు ఆ మేడం చూసి, ఓకే. దీనిని నేను మ్యాగజైన్‌లో ఏయగలనేమో చూస్తాను, ట్రై చేస్తాను అన్నారు. నేను అడగను కూడా అడగలేదు. మేడమే అన్నారు ఆవిడంతట ఆవిడే. చాలా చేశారు. దీన్ని మ్యాగజైన్‌లో ఏస్తానేమో చూస్తాను అని చెప్పి తన దగ్గర పెట్టుకున్నారన్నమాట ఒక కాపీ తీసి. ఆ తర్వాత అది పత్రి గారు కరెక్షన్ చేశారట. మరి నాకు తెలియదు ఆ సంగతి. తర్వాత అది 2, 3 నెలల తర్వాత అది మ్యాగజైన్‌లో ప్రింట్ అయ్యి వచ్చినాక చూడగానే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైము నా పేరు మ్యాగజైన్‌లో ప్రింట్ అయ్యి రావడం అన్నమాట. ప్రింటింగ్ మీడియాలోకి ఫస్ట్ టైమ్ నా పేరు చూసుకున్న తర్వాత చాలా సంతోషం అయిపోయిందన్నమాట నాకు. ఇలా పుస్తకం చదవడమే ఇంత గొప్పంటే, దాంట్లో నేను రాసిన ఒక ఆర్టికల్ రావడం అనేది ఇంకా నా జన్మ ధన్యమైపోయింది అని అనుకున్నాను. అలా నేను ఒక శాకాహారం, అహింస మీద వ్రాసినటువంటి ఒక అనువాద వ్యాసమే నన్ను ఈ రోజు ధ్యాన జగత్తులో ఎడిటర్‌గా కూర్చోబెట్టడానికి ఒక ఆహ్, గొప్ప మార్గం అయింది అని చెప్పి తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే పత్రి గారు ఆ రోజు ఆ ఆర్టికల్‌ని కరెక్షన్ చేసినప్పుడు అడిగారట. ఎవరు దీనిని ఎవరిచ్చారు ఈ ఆర్టికల్ అని అడిగినప్పుడు ఆ మేడం చెప్పారట. ఒక టీచర్ అండి. ఆవిడ వాళ్ళ పిల్లలతోటి స్కిట్ ఏయించడానికి ట్రాన్స్‌లేట్ చేసుకున్నారట సరదాగా. తీసుకొస్తే నేను మ్యాగజైన్‌లో పెట్టొచ్చేమో అని చూసాను సార్ అంటే, వెరీ గుడ్ చాలా చేశారు అని అన్నారట. ఆ తర్వాత ఇదెప్పుడో 2006లో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడో 2008లో పత్రి గారు
అప్పటికి పత్రికతోటి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. జస్ట్ దూరం నుంచే చూడడము, సార్‌కి ఆహ్, హ్మ్, చూసుకోవడం అంతే. దగ్గరికి ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్లి సార్ తోటి షేక్ హ్యాండ్ తీసుకోవడం. అంతవరకే తెలుసు నాకు. 2008లో సార్ దగ్గర నుంచి ఒక ఫోనొచ్చింది. నిర్మల మేడం అని చెప్పి తను నాకు ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి తను నాకు ఫ్రెండ్. ప్లస్ ఇప్పుడు ఆవిడ ట్రస్ట్‌లో గూడా చాలా గొప్ప సేవ చేస్తూ, ఆ పిరమిడ్ నిర్మాణంలో అప్పుడు ఆవిడ చాలా ప్రామినెంట్ రోల్ పోషిస్తూ ఉండేవారు. ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్‌షిప్ ఇంకా కొంచెం ఎక్కువైంది. సో, అలా ఒకసారి నిర్మల మేడం దగ్గర నుంచి ఫోనొచ్చింది. సార్ మీతోటి మాట్లాడతారంట అని చెప్పి ఫోను చేశారు. ఆ రోజు నా పుట్టినరోజు. జూలై 4, 2008 అన్నమాట. సో, అనగానే నేను ఏ సార్ మాట్లాడుతున్నారు అనుకోని నేను అంటూనే ఫోనులోకి సార్ వచ్చారు. సార్ వాయిస్ వినపడుతుంది. ఆ! మేడం ఈరోజు ఇక నుంచి మీరు 'ధ్యాన జగత్‌కి ఎడిటర్. ధ్యాన జగత్‌ని మీరు చూసుకోవాలి పత్రికను' అన్నారన్నమాట. ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌ని మీరు చూసుకోవాలి. మీరు దానికి ఎడిటర్ అని నన్నన్నారు. అనగానే వెంటనే నేను థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్తుంటేనే సారు పక్కన వేరే వాళ్ళకు ఫోన్ ఇచ్చేసారు. ఒకటే మాట సార్ చెప్పింది. ఇంకా నేను పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. సార్ ఫోను నిర్మలకి ఇచ్చేసిన తర్వాత నిర్మల ఉండి, "ఓకే. నేను రేపటి నుంచి ఆఫీస్‌కొచ్చేసేయి వాణి" అని చెప్పిందనమాట. అని అనగానే నేను సరే ఓకే అని చెప్పేసేసి అప్పుడు ఫోన్ పెట్టిన తర్వాత మొదలైంది నాకు టెన్షన్. అసలు పత్రి గారితోటి కలిసి వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు గదా! ఎందుకంటే చిన్న పొరపాటు మాట మాట్లాడితేనే ఎందుకంటే అంతకు ముందే ఒక ప్రోగ్రామ్‌లో నేను కుక్కట్పల్లిలో ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఆ మైక్ కొంత మేరకు లాస్ట్‌లో కొంచెం ట్రబుల్ ఇచ్చింది మైక్ ఎందుకో. సో, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక పత్రి గారు స్టేజ్ దిగి వస్తూ అక్కడున్న వాళ్ళను అడుగుతున్నారన్నమాట. ఏమయ్యా ఎట్లా జరిగింది? ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది? అని అడుగుతారు కదా! సార్ ప్రోగ్రామ్ అయితేనే అందరిని అడుగుతుంటారు. ఎలా జరిగింది ప్రోగ్రామ్ అని. అలా అనగానే వాళ్ళెవరో పక్కన ఉన్న వాళ్ళుండి, "చాలా బాగా జరిగింది సార్. కానీ లాస్ట్‌కి మైకే కొంచెం" అన్నారంతే. ఇంకా తిట్టారు. 2 తగిలిచ్చారు గూడా ఆయనను పట్టుకొని. నిన్ను ప్రోగ్రామ్ ఎలా జరిగింది అన్నప్పుడు, ప్రోగ్రామ్‌లో ఉన్న హైలైట్స్ చెప్పు. అంతేగాని మైకు పని చేయలేదు, కుర్చీ ఇరిగిపోయింది, ఇంకేదో జరిగింది. ఇది కాదు నిన్నడిగింది. ప్రోగ్రామ్‌లో నువ్వేం గమనించావు? నువ్వేం నేర్చుకున్నావు? ఎలా జరిగింది అన్నప్పుడు చెప్పు. 99% చెడు ఉన్నా సరే, 1% మంచిని హైలైట్ చేయడం నేర్చుకో అని జెప్పి ఫుల్ క్లాస్ పీకారనమాట. ఇంకా అదంతా విని ఇక మళ్ళీ షేక్ హ్యాండ్ కోసం పోదాం అనుకోని కూడా ఎందుకులే అని జెప్పి ఇంటికొచ్చేసామనమాట. ఆ తర్వాత వెంటనే ఇది ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా రమ్మనమని సార్ చెప్పడం. ఇంకా వెంటనే ఫోన్ పెట్టేసాక టెన్షన్ స్టార్ట్ అయింది. పులి నోట్లో గాదు, పులి బోన్‌లో గాదు, డైరెక్ట్ పులి నోట్లోనే తలపెట్టడం అన్నమాట మనం. ఎందుకంటే మనకా జర్నలిజంలో ఏమి ప్రవేశాలేం లేవు. ఎన్నడూ ఏ పత్రికలో పనిచేసినోళ్ళం గాదు. ఒకవేళ పని చేసిన పత్రికలలో స్టార్టింగ్‌లో జర్నలిజంలో ఎలా ఉంటదంటే, ఒక రిపోర్టర్ దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ అసోసియేట్ లాగా, అసోసియేట్ నుంచి అసిస్టెంట్ లాగా, అసిస్టెంట్ నుంచి ఎడిటర్ లాగా మొత్తం నెత్తికున్న జుట్టంతా రాలిపోయి ఎవరో ముసలోళ్ళయ్యే టైంకి ఆ పొజిషన్‌కి వెళ్తాం మనం. ఒక 15, 20 ఏళ్ల సర్వీస్ ఉంటే గాని ఆ పొజిషన్‌కి పోలేం మనం. రైటింగ్ అంటే ఆహ్, ప్రింటింగ్ మీడియా అనేది చాలా ఇదిగుంటుందన్నమాట. ఎలక్ట్రానిక్ మీడియా డిఫరెంట్. దాంట్లో చిన్న చిన్న వాళ్ళు కూడా ఎడిటర్స్ కాగలుగుతారు. ఎందుకంటే అది కావాలంటే తీసేసుకోవచ్చు దాంట్లోంచి వీడియోస్. బట్ ప్రింటింగ్ మీడియా అనేది వన్స్ ఇట్ ఈస్ డన్ అంతే. అది ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు అలా ఉండిపోతది కాబట్టి అపారమైన అనుభవము, అపారమైన స్కిల్స్ దానికుండాలి. ఎడిటర్ పోస్ట్ అంటే దట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ పోస్ట్. అలాంటి పోస్ట్‌లో నన్నుండమన్నారేంటి? అసలు నాకేమొచ్చు? రేపేదైనా పొరపాటు జరిగితే ఇంకేమన్నా ఉందా అసలు నన్ను ఇంకా మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ముందు ఇంకా నా పనైపోతది అనుకున్నా అనమాట. అనుకోని నేను ఇంక డైరెక్ట్ పులి నోట్లో తలకాయ పెట్టడానికి పోతున్నా అని అనుకున్నా. సరే మా పిల్లలందరూ ఉండి "నువ్వేం భయపడకు. ఎందుకంటే నువ్వు కావాలని పోవట్లేదు కదా! పత్రికారు తీసుకుంటున్నారు కాబట్టి దీనిలో ఏదున్నా సరే పత్రికారే చూసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ ముందు కేక్ కట్ చేద్దాం రా" అని చెప్పేసేసి మొత్తానికి అలా జరిగింది. నెక్స్ట్ డే వెళ్లి ఆఫీస్‌కెళ్ళేసరికి అప్పటికే బోర్డ్ తయారు చేయించి పెట్టేసారు ఆఫీస్ వాళ్ళు. సో, అది నా టేబుల్ నాకు సెపరేట్‌గా పెట్టారా. వెళ్ళేసరికి పత్రికారు లోపలున్నారు ఆఫీస్ లోపల. ఇంకా అర్థమైపోయింది నాకు నిజమే ఇదేది నేను కలగనడం లేదు. ఇది నిజంగా వాస్తవంగానే జరుగుతుంది అనుకోని వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజటి నుంచి నేను
పని చేయడం మొదలు పెట్టాను. ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తయింది. అసలు ప్రతి పత్రిక, ప్రతి నెల పత్రిక నాకొక కొత్త జన్మ. ఎందుకంటే ఆ పత్రికలో ఆర్టికల్స్‌ని సెలెక్ట్ చేయడం గానీ, ఆ తర్వాత దానిని ఎడిట్ చేయడం గానీ, దానిని ఆకర్షణీయంగా, ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేయడం గానీ, ఫోటో సెలక్షన్స్ గానీ, ఆ బుక్ డిజైనింగ్ గానీ, ఎవ్రీథింగ్ ప్రతి నెల ఒక కొత్త ఎనర్జీ తోటి పనిచేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆర్టికల్స్ కరెక్షన్ అదే మన ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు కూడా ఆహ్, ఆథర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్టికల్స్ యొక్క ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను నేను రిక్వెస్ట్ చేసుకొని మరీ ఆ ట్రాన్స్‌లేషన్స్ చేస్తూ ఉంటాను. సో, అలా ప్రతి నెల ఎడిటోరియల్ రూపంలో ఒక కథను అందిస్తూ ఉంటాను. ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మీ అందరికీ ఎంతో నచ్చుతూ ఉంటారు. పత్రి గారు ఎప్పుడు అనేవారు, "అసలు ఎలా వస్తాయి మీకు? అలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? ఆ కాన్సెప్ట్‌లు ఎలా వస్తాయి? ఎలా రాస్తారు మీరు?" అని చెప్పి నేను కూడా మీ ఎడిటోరియల్‌కి ఫ్యాన్‌ను మేడం అని చెప్పి చెప్తుండేవారనమాట. సో, అలా 17 ఇయర్స్ నుంచి ఈ యొక్క అద్భుతమైన యాత్ర, ధ్యాన జగత్ అనే గొప్ప యాత్ర ఇది. ఒక జ్ఞానవంతమైన యాత్ర ఇది. ప్రతి నెల, ప్రతి క్షణం ఒక కొత్త జీవితాన్ని జీవిస్తూ కొన్ని వందల జన్మలు ఎత్తామన్నమాట మేమిప్పుడు ధ్యాన జగత్ కోసం. సో, పత్రి గారితోటి ఎలా ఉండేదంటే ఆఫీస్‌లో పత్రి గారి యొక్క కరెక్షన్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే వారెప్పుడు గూడా మాకు ఇది ఇలా చేయండి, ఇది ఇలా చెయ్యండి, ఇదే చెయ్యండి అని ఎప్పుడు చెప్పలేదు. సార్ మనం ఏం చేస్తామో చూసి దానిని బెటర్ చేసేవారనమాట. ఆ పదాలను ఆహ్, చక్కగా అంటే రాసిన పదాన్నే అటు ఇటు ట్విస్ట్ చేయడం వల్ల అసలు కంప్లీట్‌గా దాని యొక్క ప్రెజెంటేషన్ మారిపోతూ ఉండేది. ఆర్టికల్ అంతా సెలెక్ట్ చేసింది, ఎడిటింగ్ చేసింది అంతా నేనే అయినా జస్ట్ పదాల కూర్పులు అటు ఇటు చేసేవారు సారు. అసలు నాకే ఎంత ముచ్చటేసేదనమాట. అబ్బా! ఎందుకు రాలేదు? నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు? అని అనిపించేది. సో, అలాంటి చక్కటి చేసేవారు. కొత్త కొత్త పదాలను సృష్టించడంలో అత్రి గారిని మించిన బ్రహ్మే లేరన్నమాట. ఎందుకంటే అవి ఎప్పుడు ఉండకపోయేవి. ఆ పదాలు పోయి శబ్దార్థ చంద్రికలో గాని, లేకపోతే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలలో కూడా వెతికేవాళ్ళం గానీ మాకు కనపడకపోయేవి ఆ పదాలు. అప్పుడు అర్థమయ్యేది. ఓహో! ఈ పదాన్ని పత్రి గారే సృష్టించారు అని చెప్పేసేసి కొన్ని కొత్త కొత్త పదాలను కూడా సృష్టిస్తూ ఉండేవారు పత్రి గారు. దాన్ని దీన్ని క్లబ్ చేసి కొత్త పదం వచ్చేదన్నమాట. సో, చాలా బావుండేది. తర్వాత ప్రతి నెల పత్రి సారు ఒక మెయిన్ మెసేజ్ అని ఇచ్చేవారు. అంటే సార్ అలా చెప్తూ ఉంటే సార్ ఎదురుంగా కూర్చొని నేను రాసేదాన్ని. రాసిన తర్వాత దానిని టైప్ చేసి ఇచ్చిన తర్వాత సార్ దాన్ని పదే ఎన్ని సార్లు కరెక్షన్ చేసేవారంటే ఒకటే రెండే పేజీలను కనీసం ఒక 30, 40 సార్లు కరెక్షన్ చేసుకునేవారనమాట సార్. అలా చేస్తూ చెప్పేవారనమాట సార్. "ఇన్ని సార్లు నేను కరెక్షన్‌కి ఇస్తున్నందుకు మీకేమైనా నా మీద కోపమొస్తుందా?" అనేవారు సార్. అంటే, "లేదు సార్ అది మీ రైట్ సార్. మీరేమైనా చేయొచ్చు సార్. మీ ఇష్టం సార్" అనంటే, మహాత్మా గాంధీ ఒక్కొక్క ఆర్టికల్‌ని 300 సార్లు కరెక్షన్ చేసేవాడంట మేడం. నేనింకా కొన్ని సార్లే చేస్తున్నాను అని చెప్పేవారనమాట. అంటే మన మన మనము ఎలా మనం రెస్పాండ్ అయితున్నాం అనేది కూడా అంత కీన్‌గా అబ్జర్వ్ చేసేవారు పత్రి గారు. సో, చాలా బావుండేది. అంటే సారు ఒక కరెక్షన్‌కి, ఇంకొక కరెక్షన్‌కి అసలు పాత ఆర్టికల్‌కి, కొత్త ఆర్టికల్‌కి అసలు చాలా డిఫరెన్స్ ఉండేదన్నమాట. అంత అద్భుతంగా, అంత ఓపికగా అప్పుడే ధ్యాన మహాయాగంలలో, ధ్యాన మహాచక్రాలలో 50,000 మందికి, 1,00,000 మందికి అక్కడ క్లాసులు చేసొచ్చేవారు సారు. స్టేజ్ దిగి కిందికి రాగానే నేను తీసుకెళ్ళి ఆ మ్యాగజైన్ పేపర్స్ అన్ని ఇవ్వగానే ఇంత శ్రద్ధగా ఒక్కొక్క లైన్ అంతగా అంటే అంత పెద్ద ప్రోగ్రామ్ చేసొచ్చిన పత్రి గారికి అంత పెద్ద ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ ప్రతి పదం కూడా అంత ఇంపార్టెంట్ లాగా చూసేవారన్నమాట. ఆ కమిట్మెంటు, ఆ శ్రద్ధ భలే నచ్చేదన్నమాట నాకు. సో, అది నేర్చుకున్నాను నేను. అంటే మనము ఎంత పెద్ద పనినైనా, ఎంత చిన్న పనినైనా అంతే ముఖ్యంగా చెయ్యాలి. అలాగే పత్రి గారు అక్కడ 1,00,000 మంది ఉండనియండి స్టేజ్ మీద. లేపోతే ఇంకున్న సందర్భంలో 10 మందే ఉండనియండి. పత్రి గారి యొక్క జ్ఞాన ప్రవాహము అంతే వైబ్రెంట్‌గా ఉండేది తప్ప గాని ఎక్కడ తేడా ఉండదనమాట. సో, ఇది అర్థం చేసుకుంటూ ఆ వర్క్ స్టైల్‌ని మేము తెలవకుండానే మేము ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత
పని చేయడంలో పత్రి గారు ఎప్పుడు కూడా టైం బౌండరీస్ పెట్టకపోయేవారు. ఈ పని ఈ టైంలోనే కావాలనడం కానీ, ఈ టైం కోసం మీరు పరిగెత్తుకుంటూ పనిచేయడం అనేది ఎప్పుడు ఉండకపోయేదన్నమాట. ఎప్పుడైనా ఫుల్ వర్క్‌లో ఉంటూ, వర్క్ ఫుల్‌గా ఉన్నప్పుడు కూడా ఏదైనా పర్సనల్ థింగ్స్‌ని అటెండ్ చేయాల్సి వచ్చినప్పుడు సార్ దగ్గరికెళ్ళి, "సార్ నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. నేను ఈ వర్క్ మెల్లిగా కంప్లీట్ చేస్తాను సార్" అంటే, "వెళ్ళండి మేడం. ఇమ్మీడియేట్‌గా వెళ్ళండి మేడం" అని చెప్పేవారే తప్ప, ఇంత పని ఇంపార్టెంట్‌ది పెట్టుకొని మీరు ఎలా వెళ్తారు అని ఎప్పుడు అనలేదన్నమాట. అంటే మనం ఒక టీమ్ వర్క్ చేసేటప్పుడు మన తోటి ఉండే వాళ్ళను ఎంత ఈజీగా ఉంచాలనేది నేను పత్రి గారి దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే ధ్యాన జగత్ వర్క్ అనేది ఒక టీమ్ వర్క్ అక్కడ. అక్కడ నేనుంటాను. తర్వాత ఇంకా మనకు ఆర్టికల్ కంట్రిబ్యూటర్స్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్స్ ఉంటారు. డీటీపీ ఆపరేటర్ ఉంటారు. డిజైనర్ ఉంటారు. ప్రాసెసర్ ఉంటారు. వీళ్ళందరితోటి కలిసి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్వరిని కూడా నేను స్ట్రెస్ చేయకూడదు అన్న సంగతి పత్రి గారి దగ్గరనే నేర్చుకోవడం జరిగింది. అంటే ఎంతటి స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి ఒక మనిషి పని చెయ్యాలి అనేది సార్ దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. సో, అట్లాగే ఒకసారి కరెక్షన్‌లలో ఎంత కీన్‌గా ఉంటారంటే, ఒక సంఘటన జరిగింది ఒకసారి ఆఫీస్‌లో. సార్ ఇలాగ ప్రతి నెల మెయిల్ మెసేజ్ ఇస్తారు కదా! ఆ మెయిల్ మెసేజ్ ఇచ్చారు ఆ నెలలోనే. సార్ అప్పటికప్పుడు చెప్పేవారు. అప్పటికప్పుడు మేము రాసేవాళ్ళము. అంతా అయిపోయింది. కరెక్షన్ అయిపోయింది. ఒకటికి 10 సార్లు కరెక్షన్ అయిపోయింది. డిజైనింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. ప్రెస్‌కి పంపించేసాము మ్యాగజైన్. ఎవ్రీథింగ్ ప్రెస్ వాళ్ళు గూడా ఓకే అన్న తర్వాత ఇంకా ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఆల్‌మోస్ట్ బైండింగ్ స్టేజ్‌లో ఉందన్నమాట మ్యాగజైన్. అప్పుడు సరే ఇగ వచ్చి బైండింగ్ అయితుంది. తర్వాత వాళ్ళు పోస్టింగ్ చేసుకుంటారు కనుక, అప్పుడు నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముండదు కనుక, అది కేశవరాజు సార్ వాళ్ళందరూ కలిసి చూసుకుంటారు అదంతా. ఆ టీమ్ వేరే ఉంటారన్నమాట. అడ్మినిస్ట్రేషన్ టీమ్ వేరే ఉంటారు. సో, నా పని ఏం లేదు కనుక, నేను మా పేరెంట్స్ తోటి కలిసి తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి వెళ్ళి హ్మ్. పైకి మా గుట్టం మీద వెళ్తున్నాం మేము కార్‌లో. వెళ్తున్న టైంలో పత్రి సార్ దగ్గర నుంచి ఫోనొచ్చింది. "మేడం మీరు అర్జెంట్‌గా ఆఫీస్‌కి రండి. మనము ఒకటి కరెక్షన్ చేసేదుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రెస్‌కి ఫోన్ చేసి, ఒక్క పుస్తకం గూడా బయటికి రిలీజ్ కావద్దు. ఎక్కడిదక్కడ ఆపేయమని చెప్పండి" అన్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ మేము కార్‌లో కొండ మీదకి పోతున్నాము. సార్ దగ్గర నుంచి ఫోనొచ్చింది. ఇది మ్యాటర్. ఇమ్మీడియేట్‌గా ప్రెస్‌కి ఫోన్ చేసి, ఒక్క బుక్ కూడా బ బయటికి రాకుండా చూడండి. ప్లస్ ఇమ్మీడియేట్‌గా మీరు ఆఫీస్‌కొచ్చేయండి. కరెక్షన్స్ చేసేదున్నది అని చెప్పారనమాట. నేను ఇగ తిరుపతికి పోతున్నా సార్ అది ఇది అని ఏం చెప్పలే. ఓకే సార్ అని చెప్పేసాను. కానీ అక్కడ దాదాపు 30, 40 వేల పుస్తకాలు ప్రింటింగ్ అయ్యున్నాయి. అంటే కొన్ని లక్షల ఆహ్, మాలనమాట అది. సో, ప్లస్ అంత ఆహ్, అది మళ్ళా మనము పోస్టల్ డిపార్ట్‌మెంట్ మనకు కొన్ని డేట్స్ ఇస్తదన్నమాట. ఆ డేట్స్‌కే మన పుస్తకాలను వాళ్ళక్కడ తీసుకుంటారు. పోస్టింగ్‌కి తీసుకుంటారు. ఆ డేట్‌కి మనం ఇవ్వలేకపోతే మన మీద మళ్ళా పెనాల్టీలు పడతాయి. లక్షల రూపాయల పెనాల్టీలు పడతాయి. ఆ పుస్తకాలు ప్రింట్ అయ్యి అక్కడున్నాయి. ప్లస్ మనకు ఆపితే పోస్టింగ్ ఆపేస్తే మనకక్కడ కొంత పెనాల్టీలొస్తాయి. పడతాయన్నమాట. పైగా అసలు కన్‌ఫ్యూజన్ గదా! ఏం జరిగిందనేసి. అసలు ఎక్కడ తప్పు పోయింది? నా వల్ల తప్పయిందా? ఏంటి? నాకర్థం కావట్లేదు. టెన్షన్ అయిపోతూ నేను వెంటనే ఆఫ్ శివప్ప గారికి ఫోను చేశా. అంతకు ముందు రోజే శివప్ప గారు గూడా ఎళ్ళిపోవాల్సింది తిరుపతికి. టికెట్ దొరకక ఆయన ఉండిపోయారన్నమాట ఆఫీస్‌లో. వెంటనే ఫోను చేసి, "ఏంటి సార్ ఇట్లా చెప్పారు. మరి నేనేమో ఇప్పుడు తిరుపతికి వచ్చాను నేను. కొండ మీదకెళ్తున్నా కార్‌లో. అసలు ఎక్కడ సార్ ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఒకసారి మీరది చూసారా?" అంటే మేడం మీరేం టెన్షన్ పడకండి. మీరెళ్ళిపోండి. నేను చూసుకుంటా. నేనున్నా గదా! నేను చూసుకుంటా అని చెప్పేసేసి మీరు ముందు ప్రెస్‌కి ఫోను చేసేసి ఆపిపిచ్చేయండి అంటే వెంటనే కేశవరాజు సార్ తోటి కూడా మ్యాటర్ చెప్తే కేశవరాజు సార్ ఫోను చేసేసారు. అక్కడికది ఆపాం. ఆపంగానే సస్పెన్స్ అన్నమాట మాకేం జరిగిందనేది. అప్పుడు శివప్ప సార్ దగ్గరికి సార్ ఆఫీస్‌కి రాగానే శివప్ప సార్‌ని అడగగానే సార్ చెప్పి ఇక్కడ ఇది కరెక్షన్ చేయాలని సారు ఇచ్చినటువంటి మెసేజ్‌లోనే ఒక 3 కోతులు అని అప్పుడొచ్చింది ఆ మెసేజ్. దాంట్లో ఒక లైను తీసేయాలన్నమాట. సార్ ఇచ్చిన మెసేజే. కానీ దాంట్లోంచి ఆ లైన్ అనవసరం దాన్ని తీసేయాలి అని చెప్పారన్నమాట. ఆ లైన్ తీసేసి మళ్ళీ పంపించేయండి ప్రెస్‌కి. మళ్ళీ కొత్త పుస్తకాలు కొట్టండి. పాతది మాత్రం ఒక్కటి రావద్దు బయటికి అని శివప్పకి గూడా చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసేసారు. అక్కడికది అయిపోయింది. కొత్త ఫైల్ తయారు చేసి మళ్ళీ కొత్తగా వాళ్ళు ఫిల్లింగ్ చేసుకొని మళ్ళా ప్రింటింగ్
ఇక మళ్ళీ షరా మామూలు అయిందనమాట. మళ్ళీ కొత్తగా ప్రింటింగ్ చేయించాల్సి వచ్చింది. సరే ఇది ఇంత లాస్ అంత లాస్ అని ఆలోచించారు యశ్వరాజు గారు కూడా. సార్ చెప్పారు అంటే దానికి తగ్గ అరేంజ్మెంట్స్ సార్ చేస్తారు అని అని వారికి తెలుసు. సో వెంటనే పత్రి గారు మరి ఎవరికి ఫోన్ చేశారో ఏమో అనుకోకుండా వాళ్ళు కొంత డొనేషన్ ఇద్దాం అనుకుంటూ వాళ్ళు కొంత డబ్బును వాళ్ళు సమకూర్చడం జరిగింది. మళ్ళీ ప్రింటింగ్ కి సరిపోయేంత. సో అది అక్కడికి అయిపోయింది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో మళ్ళీ ప్రింటింగ్ చేసి మళ్ళీ అవన్నీ ప్యాకింగ్ చేసి తీసుకొని వచ్చి పోస్టింగ్ చేసే లోపల టైం పడుతుంది కదా. ఆ టైంలో మళ్ళీ వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ మనము వాళ్ళని పర్మిషన్ లెటర్లు అవి ఇవన్నీ తీసుకోవడం చకచక జరిగిపోయింది. ఢిల్లీ లెవెల్ కి పోయి పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలన్నమాట. అన్ని చేసేసారు. ఈ లోపల కొత్త బుక్స్ వచ్చేసినాయి. నేను ఈ లోపల తిరుపతి నుంచి వెంటనే రిటర్న్ అయిపోతేనే ఇమ్మీడియట్ గా నేను ఆఫీస్కి వచ్చేసాను. జస్ట్ నెక్స్ట్ డే లేదా పై రోజు మళ్ళా మార్నింగ్ కల్లా ఆఫీస్కి వచ్చేసాను. సార్ కూడా ఉన్నారు ఆఫీస్ లోనే. నేను వచ్చిన తర్వాత నన్ను, శివప్పను, కేశవరాజు గారిని ముగ్గురిని కూర్చోబెట్టి ఈ పుస్తకాలను నేనే ఎందుకు ఆపిపించాను, ఆల్రెడీ ప్రింటింగ్ అయిపోయిన వేలాది పుస్తకాలు కదా, వాటిని నేను ఎందుకు వద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు కరెక్షన్ చేశాను, దాని వెనక జరిగింది ఏంటి మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా అని మమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు ముగ్గురు కూర్చోండి అని చెప్పి. సార్కి చెప్పాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే హోల్ ఎంపైర్ ఈజ్ పత్రిజీనే కదా. మొత్తం రాజ్యం అంతా పత్రిజీదే. దాంట్లో సార్ 20,000 పుస్తకాలు పక్కన పెట్టుకుంటే నష్టం ఏంటి, 20,000 పుస్తకాలు మళ్ళీ కొట్టిస్తే నష్టం ఏంటి, ఏం ఉండదు. అంత సార్ ఇష్టమే కదా. పైగా మళ్ళీ కొత్తగా కొట్టించిన పుస్తకాలకు కూడా ఎవరినో డొనేషన్ ఇచ్చేవాళ్ళని కూడా పత్రికారే చూసి అంటే ఎవరు అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళే మేము డొనేషన్ ఇస్తున్నాము అనుకొని ఇద్దాం అనుకుంటున్నామని చెప్పి ఇచ్చారనమాట. అలాంటి పత్రిసారికి మేమెంత మాకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. అయినా గాని సారు అది నేర్చుకుంటాం అనమాట మనం పత్రి గారి దగ్గర. అంటే ఆ యొక్క ఆన్సరబిలిటీ అదే మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర మన దగ్గర ఉండాల్సింది. ఏంట్లే నేనేం చేస్తే ఏంటి, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాదు. మనం చిన్న వాళ్ళకైనా సమాధానం చెప్పాలి అన్న ఒక ఆన్సరబిలిటీ అనే లక్షణాన్ని పత్రి గారి దగ్గర నేను అప్పుడు గమనించడం జరిగింది. ముగ్గురిని కూర్చోబెట్టుకొని చెప్పారు సారు, ఈ యొక్క ఏదైతే మనం మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ మీద పైలోకాలలో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో ఎన్నెన్నో వాద ప్రతివాదాలు జరిగాయి, ఎన్నెన్నో చర్చలు జరిగాయి. ఆ ఒక్క లైన్ మనం ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చామో దాని మీద అనేక యుద్ధాలు జరిగాయి వాళ్లకు మధ్యలో. అలాంటిది అది కనుక మనం ప్రింట్ చేసి బయటికి వదిలితే ఈ భూమి మీద కూడా అనేక యుద్ధాలు జరిగేవి. అందుకే దానిని ఆపమని పైనుంచి నాకు మెసేజ్ వచ్చింది కనుక దీనిని నేను ఆపించాను. దీనివల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగి ఉండొచ్చు, అందుకు నేను సారీ చెప్తున్నాను అన్నారు. మా అందరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అంటే మనం ఒక్క చిన్న లైన్ తప్పు రాస్తే ఆయన ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని చర్చలు జరుగుతున్నాయి. అంటే మనం చేసే ప్రతి పనిని ఉన్నత లోక వాసులు ఎంత నిశ్చితంగా గమనిస్తున్నారో చూడండి. అంటే మనం మాట్లాడే మాటలను గాని, మన ప్రవర్తనలను గాని, ఒక మాస్టర్ ఇలాగ ప్రవర్తిస్తాడా అని కూడా వాళ్ళల్లో ఎంతమంది ఎంత చర్చలు జరుగుతుంటాయో గమనించాలి అని. అంత సూక్ష్మమైన విషయం పట్ల సారు అసలు ఎంత అలర్ట్ గా సారు దాన్ని చేశారు. అది తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత కేర్ఫుల్ గా ఉండాలి మనం, అంత అవేర్నెస్ తోటి ఉండాలి అని చెప్పి. అంటే ధ్యాన జగత్ మాస పత్రిక అంటే అదేదో ఆషామాషి పత్రిక కానే కాదు. అదొక పత్రిక రూపంలో ఉన్న శక్తి స్వరూపం, ఎనర్జీ ఎక్స్ప్రెషన్ అది. కనుక దాంట్లో ప్రతి ఒక్క అక్షరం గాని, ప్రతి ఒక్క పదం గాని, ప్రతి ఒక్క పేజీ గాని ఒక ఎనర్జీ యొక్క ప్రతిరూపం అదంతే. అలా పత్రి గారు ఎప్పుడు కూడా పత్రికను ఒక ఎనర్జీ లాగానే చూసేవారు కనుక ఆ ఎనర్జీ మనం ఎంతగా మనకు ఓన్ చేసుకుంటామో మనలో కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎప్పుడన్నా మీరు జస్ట్ ఒక చిన్న ప్రయోగం చేయండి. మనసు ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయం మీద ఊగిసలాటలో ఉన్నప్పుడు లేదా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ చూడండి. అక్కడ కరెక్ట్ గా మన మనసుకు సరిపోయినటువంటి ఆన్సర్ పత్రికారి ద్వారానో లేకపోతే ఒక అనువాద వ్యాస రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అన్నమాట. పత్రికారి ఎన్లైటన్మెంట్ అవర్ రూపంలోనో ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ సంగతి ఎంతో మంది పాఠకులు ఎన్నో సార్లు షేర్ చేసుకోవడం జరిగింది.
అసలు ఒకసారి ఒక బెడ్ మీద బెడ్ రిడన్ అయి ఉన్నటువంటి ఒక పిరమిడ్ మాస్టర్ కంప్లీట్ గా అసలు మాట గీట అంతా ఏం లేకుండా జస్ట్ కొమాటిక్ స్టేజ్ లో ఉన్నటువంటి ఒక పిరమిడ్ మాస్టర్ కి వాళ్ళ వైఫ్ ధ్యాన జగత్ పత్రిక వచ్చిందని చెప్పి తీసుకెళ్లి ఆయన బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టిందంట. ఐసీయూలో ఉన్నాడు అనమాట ఆయన. టేబుల్ మీద అప్పటికి ఎన్నో రోజులైంది ఆయన మాట పలుకు లేకుండా జస్ట్ అన్ని ఒంటి ట్యూబులు పెట్టుకొని ఏదో ట్రీట్మెంట్ నడుస్తా ఉంది ఆయనకు. వాసు గారు అని వరంగల్లో ఉంటారు, మిర్యాలగూడలో ఉంటారు. ఆయన ఎప్పుడు ఈ యొక్క అనుభవాన్ని షేర్ చేస్తూ ఉంటారు అందరికి. సో అలాంటి సమయంలో వాళ్ళ ఆవిడ అక్కడ పెట్టినప్పుడు ఆయనకు ఆ లోపల నిద్రాస్థితిలోనే అసలు ఆ పుస్తకం మొత్తం చదివేశారట ఆయన. చదివేసి అసలు ఆ పుస్తకం తోటి అంత మమేకమై పత్రికలు తన దగ్గరికి వచ్చినట్టు తనకు అర్థమైందంట. అర్థమై వెంటనే ఆ తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి భాష "పత్రి గారు వచ్చారు, ఎక్కడున్నారు? ఇప్పుడు నేను పుస్తకం చదివాను" అని చెప్పారట. అసలు ఆయన ఎక్స్‌పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి అనేక ఎక్స్‌పీరియన్సెస్ చాలా మంది మాక్సిమం చదివి మేము ధ్యానంలోకి రావడం జరిగింది. చదివి శాకాహారులమయ్యాము అని చెప్తూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఒకానొక ఎడిటోరియల్‌ని చదివి ఒక వ్యక్తి, ఒక పిరమిడ్ మాస్టర్ పత్రి గారి దగ్గరకొచ్చి చెప్తున్నారన్నమాట. సార్‌ని కలవడానికొచ్చి చెప్తా ఉంటిరి. "సార్ నాకున్న సమస్యల వల్ల నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ అనుకోకుండా ఈ మ్యాగజైన్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఆ ఎడిటోరియల్ చదివిన తర్వాత నాకు నా జీవితం ఎంత విలువైందో ఆ ఒక్క పేజీ ఎడిటోరియల్ చదివితే నాకు అర్థమైంది. వెంటనే నేను చావడము అనే ఆ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ఎంత బుద్ధి తక్కువైందని నాకు తెలిసింది. నా జీవితం యొక్క విలువ తెలిసింది. ఇక నేను ఎప్పటికీ చావను సార్. చచ్చినా చావను" అని చెప్పారనమాట సార్ దగ్గరకొచ్చి. సారు మళ్ళీ నన్ను పిలిచి "మేడంకు మళ్ళీ చెప్పండి" అని అన్నారనమాట. ఇలాంటి అనుభవాలు చాలా ఉండేవి. పత్రి గారు ఆఫీస్‌లో ఉన్నారు అంటే 2, 3 రోజులు మాకొక పెద్ద పండగనమాట. జాతరే. వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు చాలా జాతరలాగా ఉండేది. సో, ఒకసారి బెంగుళూరులో ఒక మాస్టర్ గారు, బిందు సాగర్ గారని చెప్పేసేసి ఆవిడ పెద్ద రెగ్యులర్‌గా ఏం ధ్యాన జగత్ ఏం చదవరు. ఎందుకంటే వాళ్ళెక్కడో లండన్‌లోనో, అమెరికాలోనో ఎక్కడో ఉండి వచ్చారు. అప్పట్లోనే కొత్తగా బెంగుళూరులో రిలొకేట్ అయ్యారు. ఆవిడ ఒక రోజు పడుకొనున్నప్పుడు ఆవిడకు కలలోనంట తెల్లవారుజామున ఒక కలలో ఆవిడ ఆహ్, తిరుపతిలో గర్భగుడిలో ఉన్నారట. గర్భగుడిలో తెల్లవారుజామున ఉన్నారు. స్వామి ఎలా ఉన్నారట అంటే నిజ రూప దర్శనంతోటి ఉన్నారట. అంటే ఆయనకేం అలంకారాలుండవు. నగలు, వస్త్రాలు ఏం అలంకారాలుండవు. జస్ట్ ఒక పంచ, పైన ఒక కండువ, జంధ్యం ఉంటుందంట. అంతే ఇంకేం ఉండదన్నమాట. ఒక తులసి మాలతోటి ఉంటారన్నమాట స్వామి. అంతటి నిజ రూప దర్శనము. అసలు ఇట్లా నిలువెత్తు స్వామి నిజరూప దర్శనం ఇట్లా కనపడుతోందంట. స్వామి శ్వాసిస్తున్నారా అని అంత, అంత క్లియర్‌గా చూస్తున్నారట ఆవిడ. చూస్తూ స్వామి పాదాలను గూడా చూస్తూ పైనుంచి కిందకి ఇట్లా కళ్ళారా చూస్తున్నారంట. చూస్తూ చేతులు అన్నీ చూస్తూ పాదాల దగ్గరకొచ్చేసరికి ఆ పాదాలు, దాని వేర్లు, గోర్లు గూడా కనపడుతున్నాయంట. అంత స్వచ్ఛంగా చూస్తున్నారట ఆవిడ. అంతగా ఆమె తన దివ్య చక్షు యాక్టివేట్ అయిందేమో చూస్తూ పాదాల దగ్గర మెరుస్తూ తాళపత్ర గ్రంథాలు ఇట్లా కుప్పలాగా ఉన్నాయంట. ఉండేసరికి ఈవిడ చూస్తూ అరే ఏంటి తాళపత్ర గ్రంథాలు అంటూ చాలా కీన్‌గా ఆ గ్రంథాల వైపు చూసినప్పుడు వాటి మీద జ్ఞాన జగత్ అని ఇట్లా మెరుస్తూ కనపడుతున్నాయంట అక్షరాలు. చూసేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి అరే ధ్యాన జగతా? ఇక్కడుందేంటి అని చెప్పేసేసి స్వామి ఏంటి ఈ ధ్యాన జగత్ పత్రికలు ఇక్కడున్నాయేంటి స్వామి అని చెప్పి ఆవిడ అనేసరికి స్వామి ఇట్లా చెయ్యి చూపిస్తూ వాటి స్థానం ఇదే అని చెప్పి స్వామి వాయిస్ ఇట్లా వినిపించి ఆవిడకు ఒక్కసారే ఇట్లా ఒళ్ళు జలధరించిపోయి నిద్రలోంచి లేసారంట. అబ్బా! ఇది నిజంగా జరిగిందా అని చెప్పి ఆవిడ ఇంకా కళ్ళకి గట్టినట్టు కనపడుతూ వెంటనే పత్రి గారి దగ్గరికి ఇమ్మీడియేట్‌గా బెంగుళూరు వ్యాలీలో ఉన్న సార్ దగ్గరికొచ్చి, "సార్ నాకు ఇట్లాంటి అనుభవం వచ్చింది సార్" అని చెప్పి ఆవిడ చెప్తుంటేనే ఆవిడ అంత ఇదైపోయారంట. అంత వైబ్రేట్ అయిపోతూ చెప్పారంట సార్‌కి. సార్ వెంటనే ఫోన్ చేయించి, "వాణి మేడంకి కూడా చెప్పండి" అని చెప్పేసేసి ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ మాట్లాడిన తర్వాత, "మళ్ళీ నాతోని మాట్లాడండి మేడం ఆ ఎక్స్‌పీరియన్స్ ఇన్న తర్వాత" అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చెప్తుంటేనే నాకింకా ఏడుపొచ్చేసింది. ఎందుకంటే అసలు మనం చేస్తున్న పని యొక్క అసలు ఎక్కడికెళ్తోంది చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటది గదా! తర్వాత పత్రి గారితోటి
సార్ అసలు ఎంత గొప్ప పని అప్పగించారు. అసలు నా జన్మ ధన్యమైపోయింది సార్. ఇంత గొప్ప పని అప్పగించారు అంటే అర్థమైంది కదా! మీరు చేసే ప్రతి పని ఎక్కడికెళ్తుందో మీకు అర్థమైంది గదా! ఆహ్, ఇంకా మీరు ఇంకా చక్కగా చేసుకోండి మేడం. దట్ ఈస్ యువర్ వర్క్. యూ ఓన్లీ హావ్ టు డూ దట్ వర్క్ అని చెప్పారనమాట. అనేసేసి ఇంకా అది సారు మాట్లాడిన మాటలు. ఇంకా ఆ తర్వాత సారు కొంచెం సిక్ కావడము, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవడము అట్లా జరిగింది. సో, అంటే చిట్ట చివరి సందేశం అంతా చక్కగా వెంకటేశ్వర స్వామిని ఆహ్, సాక్షిగా పెట్టి నాకు ఆ సందేశం ఇప్పించడం జరిగింది. సో, అలాంటి అద్భుతమైనటువంటి మ్యాగజైన్ బాధ్యత నాకు అప్పగించిన పత్రి గారికి నేను ఎప్పటికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను ప్రతి క్షణం. అండ్ మరి టైమ్ ఉందా మేడం? ఓకే. ఆహ్, సార్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు చెప్పండి మేడం. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక పండగనే ఉండేదన్నమాట. ఎందుకంటే అందరూ ఊర్ల నుంచి కుప్పలు కుప్పలు జనాలు గుంపులు గుంపులు వచ్చేవాళ్ళన్నమాట. సార్ తోటి చక్కగా జోకులేసుకుంటూ కొంతమంది టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు. కొంతమంది గురువులొస్తుండేవాళ్ళు. ఎంతో మంది గురువులను మనము చూడడానికి అదొక గొప్ప అవకాశం అన్నమాట ఆఫీస్‌లో. దానికి తోడు పత్రి గారు ఎవరెవరియో ఇంటర్వ్యూలు తీసుకోమనేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అదొక గొప్ప అనుభవం. ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప గురువులతోటి ఈ భూమి మీద నడుస్తున్నటువంటి పవిత్రమైన ఆత్మలతోటి వాళ్ళ అనుభవాలను మనం స్క్రిప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా! సో, ఇదంతా ఒక ఇంటలెక్చువల్ వర్క్ అన్నమాట. ప్రతి క్షణం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే వర్క్ అన్నమాట. సో, ప్రతి నెల మ్యాగజైన్ అయిపోయి, రిలీజ్ అయిపోయి వచ్చిన తర్వాత ఎక్కడ పత్రి సార్ ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడికి మ్యాగజైన్ పంపించేసేవాళ్ళు. మ్యాగజైన్ చూడగానే సార్ ఫోను చేసి, ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఫోను చేసి, "మేడం మ్యాగజైన్ చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉంది. కంగ్రాచ్యులేషన్స్" అని చెప్పేవారు. "నెల నెల గండం నూరేళ్ల ఆయుష్షు" అని చెప్పేవారన్నమాట. ఇది ప అసలు సార్ ప్రతి నెల ఇచ్చే డైలాగ్ అన్నమాట. "నెల నెల గండం నూరేళ్ల ఆయుష్షు." అంటే ప్రతి నెల ఒక గండాలను దాటించుకుంటూ మాకు నూరేళ్ల ఆయుష్షు పోస్తుండేవాళ్ళన్నమాట. పత్రికకు ఆ ఆయుష్షు పోస్తుండేవాళ్ళు సారు. సో, ఆ ఒక్క సార్ అప్రిషియేషన్ కోసం అంటే అంత గొప్ప గురువు మనల్ని అంటే అన్నారు అంటే అది అప్రిసియేషనే మనకు. కదా! ప్రశంస అది గొప్ప ప్రశంస. సో, అది నంబర్ 1 గురువు గదా! సో, దాని కోసము నెలంతా వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట మేము. ఎందుకంటే మ్యాగజైన్ తయారు చేసినప్పుడు అంత ఎక్సైట్‌మెంట్ గాదు. పత్రిక రిలీజ్ అయినాక సార్ దగ్గర నుంచి ఫోన్ రావడానికి ఎక్సైటెడ్‌గా ఎదురు చూసేవాళ్ళము. ఇంకా ఆ ఒక్క ఆహ్, స్టేట్‌మెంట్ తోటి మళ్ళీ నెలంతా ఎనర్జిటిక్‌గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో, అట్లా సార్ ఆఫీస్‌లో ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప వీఐపీలు, మినిస్టర్స్ వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారొచ్చారు. సో, ఇలా ఎవరెవరో వస్తుండేవాళ్ళన్నమాట. గురువులొచ్చేవాళ్ళు. గొప్ప గొప్ప గురువులొస్తుండేవారు. కలుస్తుండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు సార్‌ని. అలా వాళ్ళొచ్చినప్పుడల్లా పరిచయం చేస్తుండేవారు. మా మ్యాగజైన్ ఎడిటర్‌గా అని చెప్పేసి పరిచయం చేసేవాళ్ళు. లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్ అంతా తిప్పి చూపించండి అని చెప్తుండేవాళ్ళు. అలా అదొక గొప్ప అనుభవాలు. సో, అలాంటి ఒకానొక ఎగ్జాంపుల్ ఒక అనుభవం మీతోని షేర్ చేస్తాను. నందప్రసాద్ మీకందరికి తెలుసు కదా! నందప్రసాద్ ఒకసారి ఒకసారి హిమాలయాస్‌కు వెళ్ళాడన్నమాట. వెళ్ళి అక్కడ ఒక అఘోరాస్ ఆశ్రమాల మీద ఆయన రిసర్చ్‌లు చేస్తున్నాడన్నమాట. సో, అలాంటి సందర్భంలో అక్కడ ఉంటున్నాడాయన. ఉండి కొన్ని కొన్ని అఘోరాల ఆశ్రమాలని అఖాడాలు అంటారన్నమాట. వాటిని తర్వాత మాకు చెప్తుండేవాడు. అసలు అఖాడాలంటే అక్కడ ఏం చేస్తుంటారు? ఆశ్రమాలలో వాళ్ళు ఎటువంటి ఆహ్, హ్మ్, సాధనలు చేస్తుంటారు ఇవన్నీ చెప్తుండేవాడు. సరదాగా చెప్తుండేవాడు నంద. సో, అలాగా అఖాడాలలో కొన్నాళ్ల పాటు ఉన్నాడు నంద. ఉండి వాళ్ళందరిది స్టడీ చేశాడన్నమాట. ఆ స్టడీ చేసే క్రమంలో అఖాడాలు, ఆశ్రమాలంటే ఏం లేవు. శ్మశానాలే. వాళ్ళ శ్మశానాలని వాళ్ళని అఖాడాలంటారన్నమాట. వాళ్ళకంటూ స్పెషల్‌గా ఏ రకమైనటువంటి పెద్ద పెద్ద కట్టడాలేమి ఉండవు. జస్ట్ వాళ్ళక్కడ బరియల్ గ్రౌండ్స్ ఆ శ్మశానాలేముంటావో అక్కడనే కూర్చుంటారు. అక్కడనే సాధనలు చేసుకుంటారనమాట. ఒక పెద్ద అఘోరాలకైతే పెద్ద శ్మశానాలుంటాయి. చిన్న అఘోరాలకు చిన్న శ్మశానాలు. అంతే వాళ్ళ ఆశ్రమాలు. అక్కడే నందా బోయి వాళ్ళతో పాటు ఉంటూ, వాళ్ళు తినేది తింటూ, వాళ్ళు చేసేయన్నీ చూస్తూ వాళ్ళతోటి మెల్లి మెల్లిగా ఇంటర్వ్యూలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండేవాడనమాట. అలాంటి సందర్భంలో ఒకరోజు పత్రి గారు ఆఫీస్‌లోనే ఉన్నారు. నందా సడెన్‌గా ఫోన్ చేశాడు. చేసి "మేడం సార్ ఎక్కడున్నారు?" అని నన్నడిగారు. అంటే ఆఫీస్‌లోనే ఉన్నారు. అంటే జనరల్‌గా ఆఫీస్‌లో హైదరాబాద్‌లో ఉంటే స్పిరిచువల్ ఇండియాలో ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు కదా!
సో ఎక్కడ ఉన్నారు మేడం అని అంటే ధ్యాన జగత్ ఆఫీస్ లోనే ఉన్నారు. బహుశా ఈ రోజంతా ఇక్కడే ఉంటుండొచ్చు. ఎందుకంటే ఈ డే అంతా మాకు వర్క్ ఉన్నది సార్ తోటి అని చెప్పామన్నమాట. అని అంటే ఓకే మేడం నేను ఒక అఘోరాని తీసుకొని వస్తున్నా నేను. ధ్యాన జగత్ ఆఫీస్‌కే వస్తాను. డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తాను. ఆహ్, అని చెప్పారు. ఇక మాకందరికి ఎక్సైట్‌మెంట్ అమ్మో! అఘోరాని చూస్తున్నాము మనము. జీవితంలో ఫస్ట్ టైమ్ అఘోరాని చూడటం కదా! అని చెప్పి ఇక మేమందరము చూస్తున్నాం అన్నమాట. సార్ కరెక్షన్‌కి ఇస్తున్నాం. సార్ కరెక్షన్స్ చేసుకుంటున్నారు. చెప్పామన్నమాట. సార్ నందా ఫోన్ చేశారు సార్. ఇట్లా ఒక అఘోరాని తీసుకొని వస్తున్నా అని ఫోన్ చేశారు సార్ అంటే, ఆ! అని అన్నారు. ఊరుకున్నారు సార్. అనన్నాక సరే అని చెప్పేసేసి మేము వెయిట్ చేస్తున్నాం అందరము. ఇంతలో నంద వచ్చాడనమాట. ఆహ్, అఘోరా గారిని తీసుకొనొచ్చాడు. రాగానే ఇగ మా అందరికి దగ్గరికి వెళ్ళామా, కాళ్ళకి దండాలు పెట్టామా, చేశామా. ఆయననక్కడ ఇట్లా సార్ రూమ్ ఉంటది. రూమ్‌కి ఎదురుంగా ఒక ఆహ్, బెంచ్ ఉంటది. పిరమిడ్ బెంచ్. ఆ బెంచ్ మీద ఆయనను కూర్చోబెట్టి హాల్‌లోనే నందా రూమ్‌లోకెళ్ళి సార్‌తోని చెప్పాడు. సార్ స్వామీజీ వచ్చారు సార్ మీ దర్శనం కోసం. ఎందుకంటే ఈయన అక్కడ పోయి ఆ స్టడీస్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద అఖాడాకి ఈయన అధిపతట. కొంతమంది కొన్ని వందల మంది అఘోరాలు ఈయన కింద ఉంటారట. అలాంటి ఆయనకు సార్ గురించి చెప్పగానే తను చేస్తున్న ధ్యాన సాధనల గురించి చెప్తూ ఉంటే ఆహ్, ఆనాపానసతి ధ్యానం గురించి తనకొచ్చిన అనుభవాల గురించి చెప్తూ ఉంటే ఎవరిని గురువు అని అడిగాడట. అడిగితే ఇట్లా బ్రహ్మర్షి పత్రిజీ అంటే చలో హమ్ జాయేంగే ఉన్సే మిలేంగే అన్నాడట. అనగానే నందకు టెన్షన్. ఎందుకంటే రానంగానే రావడానికి అక్కడ మరి ఢిల్లీకి రావాలి. ఢిల్లీ నుంచి విమానం ఎక్కాలి. హైదరాబాద్‌కి రావాలి. అది పొద్దున పూట. అప్పటికప్పుడు ఇక్కడ టికెట్లు దొరుకుతాయి కదా! మరి కాదయ్యా అనంటే మళ్ళీ ఆయనే శాపం పెట్టి ఏం చేస్తాడో గదా! అని చెప్పి వెంటనే ఢిల్లీ శాస్త్రి గారికి ఫోను చేసి, "ఈ అఘోరా గారు ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్ వద్దామంటున్నారు సార్. ఇమ్మీడియేట్‌గా టికెట్ బుక్ చేయండి. నేను ఇక్కడ నుంచి కార్‌లో ఏసుకొని వస్తా ఆయనను" అని చెప్పారంటే, వెంటనే శాస్త్రి గారు చూసి, "రెండే టికెట్లున్నాయి. బుక్ చేసేస్తున్నా వచ్చేయన్నారట." నెక్స్ట్ ఫ్లైట్‌కి. అనగానే ఇమ్మీడియేట్‌గా వచ్చేసి అంటే చూడండి అక్కడ రెండే టికెట్లు మిగిలినాయంట. ఆ రెండే టికెట్లు వీళ్ళిద్దరికి బుక్ చేసేసి తీసుకొనొచ్చారు. ఇమ్మీడియేట్‌గా కార్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోయాడట. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కాడు. మధ్యాహ్నానికల్లా ఇక్కడికి చేరుకున్నాడనమాట. మార్నింగ్ ఆయన పోదాం పద అనగానే ఇక మధ్యాహ్నానికల్లా హైదరాబాద్‌లో చేరుకున్నాడనమాట. చేరుకొని సార్‌కి చెప్పాడు. సార్ స్వామీజీని తీసుకొనొచ్చాను అని చెప్తే సారు ఇట్లా చూసి ఆ! అన్నారట. ఊరుకున్నారట. ఇంతలో ఏదో ఒక మహబూబ్ నగర్ నుంచి ఎక్కడి నుంచో ఒక 20, 25 మంది మెటడార్ వ్యాన్ ఏసుకొని సార్‌ని కలవడానికొచ్చారు. వాళ్ళేదో పిరమిడ్ కట్టుకున్నారేమో దానికి ఇనాగరేషన్‌కో దేనికో సార్‌ని కలవమని సార్‌ని ఇన్వైట్ చేయడానికొచ్చారు. వాళ్ళు బిలబిలమంటూ వాళ్ళు రాంగానే సారేం చేసిండు, ఈ వచ్చిన ఆయనని ఇక్కడ కూర్చోబెట్టేసి ఆయనిగ ధ్యానంలో కూర్చుండిపోయిండు. ఈయన ధ్యానంలో కూర్చున్న ఆయనని ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళందరిని రూమ్‌లోకి పిలిచారనమాట. మేము చూస్తున్నాం. ఈ అఘోరా గారు సార్ దగ్గర కూర్చుంటే వాళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారో, దానివల్ల ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయో అని మేమంతా చూస్తుంటే, ఈయనని ఇక్కడ పట్టించుకోకుండా వాళ్ళందరిని లోపలికి పిలుచుకున్నారు సారు. ఆ 25 మందిని. ఇంకా వాళ్ళొచ్చి సార్ కాళ్ళొత్తుకుంటా కొందరు, సార్ దగ్గర కూర్చొని కొందరు జోకులేసుడు, సార్ వాళ్ళతోని జోకులేసుడు గంట సేపయింది. సప్పుడు లేదు, సప్పుడు లేదు. ఈయనని పిలవరు, వాళ్ళతోటి జోకులేసుకుంటా కూర్చున్నారు సారు. మళ్ళీ నందప్రసాద్ ఏమో చేతులు నలుపుకుంటూ ఇప్పుడు మళ్ళీ నాకు మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది. మళ్ళా మేము వెళ్ళిపోవాలి రిటర్ను. సారేమో పిలవటం లేదు. ఎట్లా మేడం మళ్ళా నేను సాయంకాలానికల్లా చేరాలి. మళ్ళా ఆయన కూర్చొని మళ్ళా సాధనలు చేసుకోవాలి గదా! ఎట్లా ఈయనని మళ్ళీ ఇక్కడ పెడితే ఈయన సాధనలు ఇక్కడ శ్మశానాలు, శవాలు ఎక్కడ పట్టుకొస్తాం మనం ఆయన సాధనలకి. కాబట్టి ఆయన వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎట్లా మేడం అని మన నందప్రసాద్ టెన్షన్ పోయి అడుగుపో బాబు పోయి సార్‌ని అడగండి అది ఇది అని అంటే, అమ్మో! ఒకసారి అడిగాను గదా! మళ్ళీ పోతే మళ్ళీ నన్ను వాళ్ళందరి ముందు తంతారు పట్టుకోరని చెప్పి నంద ఇక్కడే కూర్చొని టెన్షన్ పడుతున్నాడు. మాకు గూడా టెన్షన్ అయితుంది. ఆయన మమ్మల్నందరిని ఏం కావాలని శాపాలు పెడతాడో, ఏం పాడో పిల్లులు ఒకళ్ళు కావాలని శాపం పెడితే ఎట్లా అని చెప్పి మా టెన్షన్ మాకు. సారేమో మంచిగా వాళ్ళతోని జోకులేసుకుంటా కూర్చున్నారు. అట్లా గంటన్నర గడిచింది. ఈయనిక్కడ ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. మా టెన్షన్ మేము పడుతున్నాము. ఇంతలో భోజనాలు రెడీ అయినాయి అనంగానే సార్ ఉండి, "ఆ! చెల్లో అందరం రండి భోజనాలు చేద్దామని" మళ్ళా గుంపునేసుకొని బయటకొచ్చారు భోజనాలకి. ఈ లోపల ఇంకెవరో కొంతమందొచ్చారు. ఈ లోపల నందప్రసాద్ చెప్పాడు గదా! అఘోరా గారొచ్చారు రండి, రండి అన్నట్టు ఇక వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు వాళ్ళందరూ ఆఫీస్ అంతా అలకాపులగం అయిపోయిందన్నమాట. సో, ఇంకా సార్ బయటకొచ్చి భోజనాలు వడ్డించుకుంటే, "ఆ! స్వామీజీ ఆయియే ఖానా ఖాయియే" అనంగానే ఆయన టక్కన లేసాడా, వెళ్ళాడా, ప్లేట్ ఇస్తే ప్లేట్‌లో భోజనం చేసాడా, కూర్చున్నాడు. సార్ మళ్ళా భోజనం చేసారా, అయిపోయింది. సారు లోపలికెళ్ళిపోయి మళ్ళా వాళ్ళని పిలుచుకొని మళ్ళీ వాళ్ళతో జోకులేసుకుంటా కూర్చున్నాడు. ఈయన మళ్ళా కూర్చున్నాడిక్కడే. ఇక నందప్రసాద్ చూసి టైం అయిపోయింది గదా!
ఇక వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇక సార్ మేము బయలుదేరుతాం సార్ అనగానే బయటికి సార్ వచ్చి ఓకే స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసారు. ఆయన వెళ్ళిపోయారు. కార్ వచ్చేసింది, ఎక్కారు. మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ దారిలో నందప్రసాద్ చెప్పాడట, आज साहब हमारा सर पूरा बहुत बिजी है, इसीलिए आपसे बात नहीं कर सके, आपको साहब से मिल नहीं सके అని అన్నాడు. సార్‌ని కలపలేకపోయినా నేను. పత్రిజీని కల్పించలేకపోయినా మీతోటి చాలా బిజీగా ఉన్నారు సారు అని ఈయనేదో సంజాషి చెప్పబోతే ఆయన అన్నారట, నేను కలిసానయ్యా మీ పత్రి గారిని, కానీ కాసేపే కలవగలిగిన. ఎందుకంటే అక్కడ పత్రి గారు ఎక్కడున్నారు? ఆయన లోపలికి వందలాది మంది దేవతలు వస్తున్నారు, పోతున్నారు, మాస్టర్స్ వస్తున్నారు, పోతున్నారు. పత్రి గారు కాసేపే ఉన్నారు. ఆ కాసేపు నేను కలిసాను అయిపోయింది. కానీ ఈ రోజు నా మహాభాగ్యం ఏంటంటే ఒక్క గురువు దగ్గర నేను ఎంతో మంది గురువులను చూడగలిగిన. ఎంతో మంది వాకిన్‌లు అయితున్నారు, పోతున్నారు. అంటే ఆయన ఒక్కరు ఎంత ఓపెన్‌గా ఉంటే తప్ప అంత మంది గురువులు వచ్చి పోతుంటారు చెప్పండి. కనుక ఈ రోజు నా జన్మ ధన్యమైంది. పత్రి గారిని కలిసిన తర్వాత వారిలో నేను ఒక పత్రి గారిని కాదు, వందలాది మంది గురువులను చూడగలిగాను ఈరోజు. ఈరోజు నా జన్మ ధన్యమైంది. అలాంటి గురువుని కలిగి ఉన్నందుకు మీ జన్మలు ధన్యమైపోయినాయి అని చెప్పిండంట. అబ్బా! ఇగ అసలు నందప్రసాద్ కళ్ళ నీళ్ళొచ్చేసేసి వెంటనే ఫోన్ చేసేసి, "మేడం స్వామీజీ ఇట్లా చెప్పారు మేడం" అది ఇది అని చెప్తే, అసలు మాకనిపించింది ఎంత గొప్ప గురువుతోటి కలిసున్నాం కదా మనము. ఆయన అంత గొప్ప అఖాడాకి ఆయన పెద్ద అధిపతేట ఆయన. ఇది సాధనలు చేసిన ఆయన మేము ఎంత గొప్ప సాధనలు చేస్తుంటామో, అలాంటిది ఈ మీ గురువు దగ్గర నేను సరెండర్ అయిపోయిందయ్యా అని చెప్పిండు. అసలు అది చెప్పిన తర్వాతనైతే నిజంగా అదొక గొప్ప అనుభవం అన్నమాట మాకు ఆ రోజు. అంటే వందలాది మంది మాస్టర్స్ వస్తున్నారు, పోతున్నారు. ఒక పత్రిజీ ఎక్కడున్నారు అక్కడ అని చెప్పిండ్రంట. అంటే పత్రి గారు అంతటి ఓపెన్‌నెస్ తోటి ఉంటారు కాబట్టే ఎప్పుడు వారు ఒక పత్రి గారంటే ఒక వ్యక్తి కాదు. ఒక పెద్ద శక్తి. ఒక వందలాది మంది గురువుల యొక్క శక్తి సమూహం పత్రి గారు. అది మేమెప్పుడూ అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళము. సో, ఇలా చెప్పుకుంటూ పోతే పత్రిజీ తోటి ఎన్నో అనుభవాలు. ప్రతి అనుభవం గూడా అసలు అద్భుతం అంటే అద్భుతం. సో, రియల్లీ అట్లాంటి గొప్ప గురువు గారితోటి కలిసి వర్క్ చేసినందుకు ఇప్పటికీ ప్రతి నెల మా ఎగ్జామ్ అయిపోతూనే నేను సార్ కరెక్షన్స్ అని చెప్పేసేసి నేను ధ్యానంలో కూర్చొని పత్రి గారికి కరెక్షన్స్ పెట్టి నేను ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకు సార్‌కి ఆ పత్రిక వెళ్తుంది అనే చెప్పి నేను ఇచ్చేసుకున్న తర్వాతనే దానిని మేము డిజైన్ చేస్తాము. ఫైనల్ పత్రికను సార్‌కి పెట్టిన తర్వాతనే అందరూ దేవుళ్ళకు నైవేద్యాలు పెడతారు. మేము పత్రికను నైవేద్యం పెడతాం పత్రి గారికి. సార్ ఎప్పుడు అనేవారనమాట. ఎప్పుడు అటు ఆంధ్ర నుంచి అలా ఎండాకాలం పాపం అంత పెద్ద శరీరంతోటి ఇంత చిన్న కార్‌లో ఇరుక్కొని కూర్చొని ప్రయాణం చేయడం అంటే మామూలు మాటలు కావు. ఎండాకాలంలో గూడా అది ఎంత కష్టం గదా! మే, జూన్‌లలో గూడా సారు ఇట్లా వచ్చేవారు. అసలు మాకు రూమ్‌లో కూర్చొని ఏసీలేసుకుంటేనే బాగా మండుతుండేది. అలాంటిది అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం చేస్తూ సార్ వచ్చేవారా, రాగానే మా కేశవరాజు గారు అనేవారనమాట. సార్ రాగానే పేపర్స్ ఇయ్యకండి మేడం, కొంచెం ఒక పూట రిలాక్స్ కానియండి అని చెప్పేవారనమాట. సరే సార్ అని చెప్పంగానే సార్ వస్తూనే జస్ట్ ఇట్లా కూర్చొని ఇట్లా రిలాక్స్ అయితూనే మేడం పేపర్లు తీసుకురండి అనిపించేవాళ్ళు. ఈయన ఇక్కడ చెప్పాడు పోక ముందే సార్ మేడం పేపర్స్ తీసుకురండి అని చెప్పేవాళ్ళు అనమాట. అనగానే కేశవరాజు గారితోటి సార్ సార్ చెప్తున్నారు పేపర్స్ తీసుకురమ్మని అంటే, ఆగండి నేను చెప్పొస్తాను అనుకుంటూ సార్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి సార్, మీరు కొంచెం రిలాక్స్ అయినాక ఆ పేపర్స్ కరెక్షన్ చేయడమే నాకు రెస్ట్ అయ్యా. ఆ పేపర్స్ కరెక్షన్ చేశాక నేను చాలా రిలాక్స్ అయిపోతా అని చెప్పేవారు అనమాట సారు. ధ్యాన జగత్ అనే దానిని సార్ ఎంత ప్రాణప్రదంగా చూసుకునేవారంటే అంత ఇష్టం సార్‌కి. సో, నేను అందరిని రిక్వెస్ట్ చేసేదేంటంటే అంత పత్రి గారి యొక్క మానస పుత్రిక పత్రి గారు. అది ఒక శక్తి స్వరూపం ధ్యాన జగత్ అన్నది. ప్రతి పేజీ ఒక శక్తే మనకు. సో, అలాంటి ధ్యాన జగత్ మాసపత్రిక ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఈ సంవత్సరంతోటి. సో, ఇది మనకు రజతోత్సవ సంవత్సరం అన్నమాట. సో, ప్రతి నెల మనము ఎక్కడ ప్రోగ్రామ్స్ అయితే అక్కడ మనం రజతోత్సవ బ్యానర్‌ని మనము ఆహ్, రిలీజ్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం అంతా కూడా. సో, అందరం కలిసి ఈ పత్రికను ఈ సంవత్సరం విరివిగా అందరికి పంచుదాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం అందరికి పంచుదాం.
ప్రతి నెల 10 పత్రికలు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తీసుకొని కొత్త వాళ్లకు పంచుదాం, 10 మంది కొత్త వాళ్లకు. అలా ఈ సంవత్సరం అంతా చేశామనుకోండి, ఈ సంవత్సరం అంతా కూడా మనం కొన్ని లక్షల మందికి మనము జ్ఞానాన్ని పంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ధ్యాన జగత్ పత్రిక అంటే దాంట్లో శాకాహారం గురించి ఉంటుంది, అహింస గురించి ఉంటుంది, ధ్యానం గురించి ఉంటుంది, పత్రికారి మెసేజ్లు ఉంటాయి, ఎంతెంతో గొప్ప గొప్ప జ్ఞానం ఉంటుంది, సరదా క్విజులు ఉంటాయి, మరి కథలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి ఏ వర్గం వాళ్ళకైనా అది నచ్చే విధంగా మనము పిల్లల కోసం, యువకుల కోసం, పెద్దవాళ్ళ కోసం, జ్ఞానాభిలాషుల కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం, మేధావి వర్గం కోసం కూడా అది అది ఒక గొప్ప మెసేజ్ ఇచ్చే విధంగా దానిని మనం తీర్చిదిద్దుతున్నాము. సో ప్రతి క్షణం ఆనాడు ఫిజికల్ గా, ఈ రోజు అదృశ్య రూపంలో కూడా పత్రికారు ఈ పత్రిక వెనక ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి అది అంత అద్భుతంగా వస్తుందండి ఆ పత్రిక. మీరందరూ కూడా చదివే ఉంటారు, చదువుతూనే ఉంటారు. సో ఇక్కడ ఎవరి పెళ్ళైనా, ఎవరు ఏదైనా చిన్న శుభకార్యాలు అయినా కానీ మనం ఈ పత్రికను పంచడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకుంటాం. ఎవరిదైనా పెళ్ళైనప్పుడు మనం వాళ్ళకు 1000 రూపాయలు పెట్టి ఏదో కొనిస్తాం కదా, ఏదో ఫోటో ఫ్రేమ్ లో అవ్వో ఇవ్వో. దాని బదులు మనము ఒక సంవత్సరం చందా రాసి విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్, వాళ్ళ మంచిని కోరుకున్న వాళ్ళమైతే దాని మీద ఆ పత్రిక చందా కాగితాన్ని కవర్ లో పెట్టి విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఆ నూతన వధూవరులకు ఇచ్చినప్పుడు, ఆ పత్రిక నెల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆత్మజ్ఞానులైనప్పుడు, జ్ఞానులైనప్పుడు, శాకాహారులైనప్పుడు వాళ్ళ కడుపులో పుట్టే బిడ్డలు ఎంత గొప్ప మాస్టర్స్ అవుతారండి. అంటే మనం రాబోయే తరాల కోసం చేస్తున్నాం అక్కడ మనం. అంతే కదా, తల్లిదండ్రులు ఆత్మజ్ఞానులు అయితే పిల్లలను చక్కగా పెంచుకోగలుగుతారు, కడుపులో ఉన్న బిడ్డతోటి కనెక్ట్ కాగలుగుతారు, ఒక ఉన్నతాత్మ వాళ్ళ లోపలికి రావడానికి వాళ్ళు ఒక గొప్ప ప్లాట్ఫామ్ అవుతారు కదా. సో కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు నూతన వధూవరులకు పత్రికను అందించడం అనేది, సంవత్సరం పాటు పత్రిక వాళ్ళ దగ్గరికి పోతే చాలు, వాళ్ళు బ్రహ్మాండంగా దాంతో కనెక్ట్ అయిపోతారు. అది మనం పత్రికను వాళ్ళ దగ్గరికి పంచడం వరకే మన బాధ్యత. ఆ తర్వాత పత్రికనే బాధ్యత వహిస్తుంది వాళ్ళతోటి కనెక్ట్ అవ్వడం అనేది కదా. దానిలో ఉన్న మాస్టర్స్ అందరు కలిసే వాళ్ళను, ఆ పత్రికను వాళ్ళ జీవితాలలో మార్పులు తెస్తారన్నమాట. కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా కూడా విరివిగా ధ్యాన జగత్ మ్యాగజైన్ ని అందరికీ చేరుద్దాం. మనం ఆ శక్తిని అందరికీ పంచుదాం. పత్రికను పంచడం కాదు, శక్తిని పంచుదాం మనం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇట్లా టైం ఇస్తే నేను 2 రోజులైనా చెప్తూనే ఉంటాను. అతోటి అనుభవాలు అంటే వన్స్ మన ధ్యానంలోకి వచ్చి పత్రికారు అంటూ పరిచయం అయ్యాక జీవితమే పత్రికారు లేకుండా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, బిఫోర్ పత్రిజీ ఆఫ్టర్ పత్రిజీ అయిపోతుంది మన జీవితం కదా. సమస్యలు వస్తే పత్రికారు అయితే ఇట్లా హ్యాండిల్ చేస్తారు, తర్వాత కూర పత్రికారు ఇట్లా వండుతారు, ఇట్లా తినాలి. ప్రతి లైఫ్ లో పత్రికారి యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది డెఫినెట్లీ కదా. కాబట్టి ప్రతి క్షణం అనుభవమే. ఇంకా వాటిని మనం షేర్ చేసుకోవడానికి అందరికీ ఉన్నాయి అనుభవాలు. అదే ఒక గురువు యొక్క ప్రతి వాళ్ళు పత్రికారు నా పత్రికారే అన్నట్టు ఉండేవారు సార్. అది ఎంత గొప్ప వ్యక్తి అంటే అసలు సారు ఎంత గొప్ప ప్రకటన అసలు ఇప్పటికీ. ఎందుకంటే నేనెంత ఆత్మీయంగా చెప్తానో, నిన్న మొన్న పత్రికార పరిచయమైన వాళ్ళు కూడా అంతే ఓన్గా చెప్తారు పత్రికారితో తమ అనుభవాలను. కనుక ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ అంటే ఏమి లేదు. ప్రతి ఒక్కరు పత్రికారితోటి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు అంతే వైబ్రెంట్ గా, అంతే ఎనర్జెటిక్ గా ఉంటారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పత్రిజీ అన్నమాట. సో రియల్లీ వండర్ఫుల్ జర్నీ అండి. ఇది అసలు నా ఒక జన్మతో చేసుకున్న పుణ్యం కాదు ఇది, కొన్ని వందల జన్మల పుణ్యం చేసుకొని ఉండుంటా నేను. కాబట్టే నేను అంత గొప్ప గురువు దగ్గర నేను చేయగలుగుతున్నా. అంటే విజిబుల్ గా ఇన్విజిబుల్ గా కూడా మనతో పని చేయించగలిగే సత్తా పత్రికారికి ఉందన్నమాట. నేను ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్ళినా, అదే మన ఇంగ్లాండ్ వెళ్ళినా గానీ పత్రిక నేను అక్కడి నుంచి ఆన్లైన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒకసారి నేను ఇలాగే నేను అక్కడి నుంచి మా ఆఫీస్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తాను. సో అక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఆఫీస్ సిస్టమ్ లో కదులుతూ ఉంటది, అక్కడ మనుషులు ఉంటారు కానీ సిస్టమ్ కదులుతూ ఉంటది అనమాట. ఓ రోజు సార్ వచ్చి ఆఫీస్ లో వచ్చి మా డిటిపి ఆపరేటర్ తోటి మాట్లాడుతూ పక్కన చూసేసరికి సిస్టమ్ అంతా కదులుతుందంట. నా సీట్ లో కూర్చొని సార్ చాలాసేపు చూసారట.
ఇక్కడ మీ మేడం లేదు, సిస్టమ్ ఇట్లా కదులుతుంది ఏంటి అని అంటే, సార్ మేడం ఆస్ట్రేలియా నుంచి చేస్తున్నారు సార్ వర్క్ అని చెప్పారట. చెప్పగానే సారు ఫోన్ కలుపు మేడం అని చెప్పి ఫోన్ కలిపిపించి మాట్లాడి, మేడం మీరు ఆస్ట్రేలియానే కాదు, ఇంగ్లాండే కాదు, మీరు ఏ గ్రహానికి పోయినా చచ్చిపోయి రేపు వేరే లోకాలకు పోయినా సరే మిమ్మల్ని అక్కడి నుంచి నేను పని చేపిస్తా అని చెప్పారనమాట. అసలు అంతకంటే గొప్ప ఇంకా ఏముంటది మేడం అసలు. సో అలా అసలు చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుండేవారు సారు. ఎక్కడ కూడా ఒక ఫ్రిక్షన్ లో ఎప్పుడు పనిచేయించలేదు మాతోటి. సార్ స్వేచ్ఛ అన్నమాట, పరిపూర్ణమైన స్వేచ్ఛతో పనిచేసి ఉండేవాళ్ళం మేము. ఈ రోజటికి పత్రిక గారు వెనక ఉండి నడిపిస్తున్నారు. సో అంత పత్రికారే నడిపిస్తే మరి మీ గొప్పతనం ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు. మా గొప్పతనం ఏంటంటే పత్రికారితో కనెక్ట్ అయి ఉండడమే మన గొప్పతనం. కాబట్టి కనెక్ట్ అయ్యి అవేర్నెస్ తోటి ఉండడమే మనం ఈ రోజుకి మనం ఆ ఎనర్జీ తోటి కనెక్ట్ అయి ఉంటే చాలు, ఆటోమేటిక్ గా పనులన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఏ నాటికి కూడా పత్రికకు ఇప్పుడు ఇబ్బందులు రాకుండా ఏం రాకుండా అంత చక్కగా అంత సిస్టమాటిక్ గా నడుస్తూ వస్తుందంటే పత్రిక గారి యొక్క శక్తి తప్ప ఇంకోటి కాదండి. థ్యాంక్ యూ. 2014 లో ఆంధ్ర రెండు విడిపోయిన తర్వాత అందరము అనుకున్నాం అనమాట, ఆంధ్రాలో ఒక ఆఫీస్ పెడదాం, ధ్యాన ఆంధ్రప్రదేశ్ అటు వెళ్తుంది, ధ్యాన తెలంగాణ అని మళ్ళీ హైదరాబాద్ లనా లేకపోతే ఇంకెక్కడ పెట్టాలా అని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్లు చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ప్రింటింగ్ చేయించాలా, లేకపోతే ఇక్కడ ప్రింటింగ్ చేయించి రెండు వైపులా పంచాలా, భర్జనలు జరుగుతున్నాయి అనమాట. పత్రిక గారేమో మీరందరూ ఆలోచించండి, ఏం చేయాలో మీరందరూ ఆలోచించండి అని చెప్పి మా అందరికి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారనమాట. 2 పుస్తకాలు అయితే అని ఆలోచిస్తాం కదా. సో అలా మేము అనమాట ఆలోచిస్తూ, అంటే అందరూ ఇంకా అక్కడ మాస్టర్స్ అక్కడ, ఇక్కడ మాస్టర్స్ అక్కడ, డిఫరెంట్ జిల్లాల మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అనుకున్నారు అనమాట, విజయవాడలో ఒక ఆఫీస్ పెడదాము, హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంటది, మ్యాటర్ ఒక్క దగ్గర తయారైతుంది, ఫైల్ ఇక్కడికి అక్కడ తిరుగుతూ ఉంటది అని అట్లా పెట్టుకున్నాం అనమాట. అని డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక నెల రోజులు వదిలిపెట్టారు సార్, చేసుకోండి డిస్కషన్స్ అని చెప్పి. అంతా అయిన తర్వాత అక్కడ ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు, వీళ్ళని అందరిని పిలిచి మనం ఈ రోజు ఒక డిసిషన్ తీసుకుందాం అన్నారు. సరే అని అందరు వచ్చారు, ఆంధ్ర మాస్టర్స్ తెలంగాణ మాస్టర్స్ అందరు వచ్చారు. వచ్చిన తర్వాత అందరు అభిప్రాయాలు చెప్పమన్నారు. బ్రహ్మాండంగా చెప్పేశారు. అందరు చెప్పిన తర్వాత నేను చెప్తాను నా అభిప్రాయం అని చెప్పి మనం ధ్యాన జగత్ చేద్దాం అన్నారు. అంటే సార్ ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ ఉండదు అనమాట, ఎప్పుడు ఏకత్వం వైపు పోతుంటది కదా. అసలు అందరం షాక్ అయిపోయినాం అనమాట. ధ్యాన జగత్ అని ఆ రోజు పేరు అనౌన్స్ చేశారు అనమాట సార్. అలా అంటే రేపు ధ్యాన భారత్ కూడా కాదు, ఏకంగా ధ్యాన జగత్ అని అల్టిమేట్ గోల్ కి సారు టార్గెట్ చేయడం జరిగింది. సో ఇంకా అప్పుడు అందరు కూడా అసలు ఒక్కసారి అందరూ చప్పట్లతో మారు మోగిపోయింది. సో అలా ధ్యాన జగత్ అనేది ప్రాణం పోసుకుంది అనమాట. 2014 ఆగస్ట్ మ్యాగజైన్ నుంచి స్టార్ట్ అయింది ధ్యాన జగత్. అప్పటి వరకు ధ్యానాంధ్రప్రదేశ్ గా నడిచింది అది. వండర్ఫుల్, అసలు ఎంత మంచి టీమ్ వర్క్ చేస్తున్నారు. రియల్లీ ఇది ధ్యాన కుటుంబం అంటే. మేము కూడా ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నాకు ఇంత అద్భుతంగా 40 రోజులకు అంత ఎంత బాగా జరగంగానే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, మన పిల్లలకు ధ్యానాన్ని నేర్పాలనుకుంటాం కదా. సో మా పిల్లలు అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండేవాళ్ళు. పెద్ద పాప జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేస్తుండేది, రెండో పాప బిట్స్ పిలానీలో చదువుతుండేది ఇంజనీరింగ్. సో చిన్న పాప తనేదో కాలేజ్ ఇంటర్మీడియట్ లోనే ఉండింది అనమాట. సో ముగ్గురిని ధ్యాన క్లాస్ కి రమ్మంటే ముగ్గురు కలిసి మేము రామని చెప్పారనమాట. ఎందుకంటే అది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పని పాడు లేనోళ్ళు చేసుకుంటారు ధ్యానాలు, మమ్మల్ని ఇట్లా చదువుకునేటువంటి టైం వేస్ట్ చేసుకుంటూ ధ్యానాలు చేయమంటావేంటి మమ్మీ అని చెప్పేవాళ్ళు. సో నేను చెప్పాను ఒకటే, చిన్నప్పుడు మీరు స్కూల్ కు వెళ్ళను అని ఏడుస్తే వదిలిపెట్టలేదు, తిట్టో కొట్టో భయమో భక్తో పెట్టి మొత్తానికి బలవంతంగా స్కూల్ కి పంపించాను కాబట్టి ఈ రోజు బిట్స్ పిల్లానీళ్ళకి వెళ్తున్నారు, లేకపోతే జేఎన్టీలకు వెళ్తున్నారు. నేను ఆ రోజే వదిలేసి ఉంటే వెళ్ళకపోయేవాళ్ళు కదా. మరి దానికంటే గొప్పది ఆత్మ విద్య, అది యూనివర్సిటీ విద్య, ఇదేమో యూనివర్స్ విద్య. దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను, ఎట్లయినా సరే మీరు రావాల్సిందే అని రోజు ఫైటింగ్ చేసి వాళ్ళని తీసుకెళ్లేదాన్ని. సో ప్రేమ్నాథ్ సార్ ఒక రోజు క్లాస్ కి వచ్చినప్పుడు నేను సార్ తోటి చెప్పాను అనమాట, సార్ మా పాప వాళ్ళు మెడిటేషన్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు సార్, ఏదో ఒకటి చెప్పండి, మీరు మంచిగా స్టూడెంట్స్ ని బాగా గైడ్ చేస్తారు కదా అని అంటే, సార్ వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించి 1 అవర్ ధ్యానం అయిన తర్వాత మా పెద్ద పాప ఒకటే విపరీతం గడిచేస్తుంది అనమాట, దానికి దుఃఖం వచ్చేస్తుంది అనమాట.
ఇంకా నేను వెళ్ళి ఉడకబెడుతుంటే మీరు ఉడకబెట్టకండి, ఆమెలో ఉన్న ఆ దుఃఖం బయటకు వచ్చేయనియండి అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత చక్కగా మాట్లాడి, మేడం ఒకరోజు మీరే వాళ్ళ మదర్ లాగా మీకు పేరు తెచ్చుకుంటారు. వాళ్ళంత గొప్ప మాస్టర్స్ కాబోతున్నారు. కాబట్టి వన్ డే యూ విల్ బి కాల్డ్ యాస్ దేర్ మదర్ అని చెప్పింది. నిజంగానే ఆ తర్వాత 21, 22, 22 ఇయర్స్‌కే తను సింగపూర్ పోవడము, మలేషియాలో ధ్యాన ప్రచారం చేయడము, సింగపూర్‌లో 4 సెంటర్‌లను ఓపెన్ చేయడము, అక్కడ ధ్యాన ప్రచారం చేయడము. ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు సిటిజన్‌షిప్ వచ్చి. ఇప్పుడు అక్కడ తను యూనివర్సిటీలో బిజినెస్ అనలిస్ట్‌గా చేస్తూ, అక్కడ తను ధ్యాన కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ ఉంది. మా రెండో పాప కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కంప్లీట్‌గా తను ఇంకా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లో తను ఒక కోర్స్ కూడా చేసింది. తను అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంది. చేస్తూ వాళ్ళు పౌర్ణమి ధ్యానాలు ఇంకా అన్ని పబ్లిక్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, అన్ని ఫ్రీగానే. సో వాళ్ళు బ్రెత్ యూనివర్స్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ పత్రికారే ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని వాళ్ళకు ఇనాగ్రేట్ చేశారు. 2 సార్లు పత్రిక ఆస్ట్రేలియా పోయినప్పుడు వీళ్ళ దగ్గరే ఉన్నారు. సో అదంతా వాళ్ళ అదృష్టము, పిల్లల అదృష్టము. సో ఇప్పుడు వాళ్ళంతా చక్కటి వర్క్ చేస్తున్నారు. నేను ఆస్ట్రేలియా పోయినా అక్కడి నుంచి వాళ్ళు క్లాసులు అరేంజ్ చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. నేను రాసే పుస్తకాలలో ఎలాంటి పుస్తకం అంటే ఫస్ట్ లో నేను పుస్తకాలు చదువుతూ నాకు ఇంట్రెస్ట్ కదా, ఈ బుక్స్ పిల్లలు కూడా చదివితే బాగుంటది, ఇలాంటి నాలెడ్జ్ పిల్లలకు కూడా వస్తే బాగుంటది అనేసి చదవండి అని చెప్తే అవన్నీ మేము చదివే పుస్తకాలు కావనేటోళ్ళు. సో ఇట్లా కాదని చెప్పేసేసి నేను ఆ పుస్తకాలు చదివి నాకు ఏది నచ్చిందో ఆ టాపిక్ ను వాళ్ళకు చెప్పి, ఇది నాకు అర్థం కావడం లేదు, కొంచెం మీరు చదివి నాకు చెప్పారా ప్లీజ్, ఎందుకంటే నేను తెలుగు మీడియం కదా, నాకు అందుకే సరిగ్గా అర్థం కావట్లేదు, మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది, ప్లీజ్ నా కోసం చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మర్చిపోండి అని చెప్పేదాన్ని. నా కోసం వాళ్ళు టీచర్స్ ఇప్పుడు అంటే మనం చదవండి అంటేనేమో వాళ్ళు స్టూడెంట్స్ అవుతారు, నాకు చెప్పండి అంటే టీచర్స్ అవుతారు కదా. సో దాంతో వాళ్ళు టీచర్లం అయిపోయినాం అన్నట్టు గబగబా పోయి తను చదివేటోళ్ళు. ఆ ఒక చాప్టర్ చదివితే అర్థం కాదు కదా, మళ్ళీ వెనక చాప్టర్ ముందు చాప్టర్ చదవాలి వచ్చినట్టు వాళ్ళు. అలా చదువుకుంటూ మొత్తం పుస్తకం అంతా చదవాల్సి వచ్చేది వాళ్ళకు. అప్పుడు తీసుకొచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సరే నాకు ఆల్రెడీ చదివినా కాబట్టి నాకు నచ్చింది కాబట్టి, కానీ బట్ నాకు మళ్ళీ ఏం తెలియదు అన్నట్టు కూర్చొని అవునా అని మళ్ళీ డౌట్లు అడిగి ఆ డౌట్ల కోసం మళ్ళీ వాళ్ళు ఇంకో చాప్టర్లు చదివి అట్లా మొత్తానికి మా భోజనాల టైం అంతా మాకు బుక్స్ డిస్కషన్ టైం లాగా ఉండేది అనమాట. టేబుల్ మీద కూర్చొని అవే డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఆ తర్వాత ఎవ్రీడే ఒక 1 అవర్ ఫ్యామిలీ మెడిటేషన్ అవర్ అని పెట్టుకున్నాం. ధ్యానం చెయ్యండి చేయకపోండి అక్కడ కూర్చోవాలంతే, ఆ టైంలో అక్కడ కూర్చోవాలంతే అనేసి అది ఇప్పటికీ మా పిల్లలు గుర్తు చేస్తారన్నమాట. ఆ ఫ్యామిలీ మెడిటేషన్ అవర్ గుర్తొస్తే చాలు మమ్మీ, ఏమాత్రం కొంచెం మైండ్ టెన్షన్ ఫుల్ ఉన్నా గానీ చాలా సూదినింగ్ ఫీలింగ్ వస్తది. అందరం మన 5గురం కూర్చొని అట్లా చేయడము, ప్లస్ మా అత్తగారు 6గురం కూర్చొని చేసేవాళ్ళం. సో అంటే మనము పిల్లలకు మన దగ్గర ఉన్నప్పుడే ధ్యాన సంస్కారాన్ని అందించాలి అని చెప్పి నేను ప్రతి క్లాస్ లో కూడా తల్లిదండ్రులకు అదే చెప్తాను. ఒక లైబ్రరీ పెట్టాలి ప్రతి ఇంట్లో కూడా, అట్లా మనం పుస్తకాలు పెట్టాలి. వాళ్ళు అటు ఇటు వస్తూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి ఆ పుస్తకాల మీద పడుతున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి చదవాలని బుద్ధి పుడుతుంది. మనమే అందుబాటులో పెట్టకపోతే వాళ్ళు ఎట్లా చదువుతారు? మన పిల్లవాడు బాగా అంటే లావు కావాలి, పుష్టిగా కావాలి అనుకుంటే వాడికి అందుబాటులో తిండి పెట్టాలి కదా. వాడు అందుబాటులో తిండి పెడితే తిని వాడు కాస్త పుష్టిగా అవుతాడు. అలాగే వాడు ఆత్మజ్ఞాని కావాలంటే ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలు వాడికి అందుబాటులో పెట్టాలి మనం. కనపడేటట్టు ఒక లైబ్రరీ సెటప్ ఉండాలి. ప్రతి ఇంట్లో లైబ్రరీ లేని ఇల్లు సరస్వతీదేవి లేని నిలయం అవుతుంది అది. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ చిన్నదో పెద్దదో మనం అరేంజ్మెంట్ చేసుకోవాలని నేను ప్రతి క్లాస్ లో కంపల్సరీ చెప్తాను అనమాట. సో మీరు కూడా చెప్పండి కంపల్సరీ, పిరమిడ్ మాస్టర్ అంటే ఒక లైబ్రరీ ఉండాలి, అక్కడ 18 ఆదర్శ సూత్రాల బ్యానర్ ఉండాలి, ప్లస్ ధ్యాన జగత్ స్పిరిచువల్ ఇండియాను మ్యాగజైన్స్ అక్కడ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే అదొక పిరమిడ్ మాస్టర్ ఇల్లు అవుతుంది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. 18 ఆదర్శ సూత్రాలు మన నోటికి వచ్చి ఉండాలి. దాంట్లో మనం ఎన్ని పాటిస్తున్నామో మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్తో మీకున్న అనుభవాలను, ధ్యాన జగత్ ఆఫీస్కి వచ్చిన మాస్టర్ల యొక్క అనుభవాలను ఎంతో చక్కగా మాకు అందించారు మాస్టర్స్.
ఓకే మాస్టర్. మేడం గారు చెప్పినట్లుగా అందరూ ఈ బుక్ని తీసుకోవాలి. అలాగే మన శక్తి కొలిది ఎన్ని బుక్స్ అయితే అన్ని బుక్స్ తీసుకుంటూ అందరికీ ఈ బుక్స్ని అందజేయాలి. అందరూ ఈ బుక్ని చదవాలి మాస్టర్స్, అందరికీ అందజేయాలి. థ్యాంక్ యూ.